Indo-British Advanced Pain Clinic, Noppimayam Surgery Duram. For appointments 9155 15563. సాగర్ గారు, మీరు ఇప్పటి వరకు ఎన్ని పాములు పట్టుకున్నారు, ఎన్ని జంతువులను పక్షులను పట్టుకుని వాటి స్థానాల్లో వదిలేశారండి? ఇట్లా ఏ ప్రాంతం నుంచి అయినా ఫోన్ కాల్ వస్తే మనల్ని కాపాడడానికి ఒక వ్యక్తినుడు, లేదా ఆ వన్యప్రాణులను కాపాడడానికి ఒక వ్యక్తినుడు, అతని సాగర్ అని ఒక కాన్ఫిడెన్స్ ఉంది వచ్చింది అనమాట జనాల్లో. ఒకవేళ మీరు డ్యూటీలో ఉన్నప్పుడు మీకు కాల్ వచ్చింది అనుకోండి, ఇక్కడ పాము ఉంది, ఇక్కడ మొసలు ఉంది, లేదంటే ఇంకేదో పట్టాలని, వెళ్ళిపోతారా? షూర్ అండి, ఎందుకంటే పోలీస్ అంటేనే రక్షకులు కదా. ఎందుకంటే ఎక్కడైతే ఆపద జరుగుతుందంటో అక్కడ రక్షించే వాళ్ళే మొట్టమొదటిగా ఉండేది వాళ్ళే పోలీస్. కాబట్టి ఒక మంత్రగాడే వాళ్ళ ఇంటి దగ్గర పాము వచ్చింది, ఎవరింటికైనా పాము వెళ్తే అతనే ఏదో ఇసుక మంతరిచ్చి జల్లేస్తాడంట. మరి వాళ్ళ ఇంటికి పాము వస్తే నన్ను పిలిచినంత. నాగుపాము కంటే 7 రెట్లు ఎక్కువ విషపూరితమైనటువంటి సర్పం ఏదంటే కట్లపాము. కాబట్టి కట్లపాము కరిచిందంటే 99% చనిపోవడమే. నాగుల చవితి పండుగ వచ్చింది అనుకోండి, అందరేమో వెళ్ళి పాలు పోస్తారు, మళ్ళీ అదే పాము కనిపిస్తే చంపేస్తూ ఉంటారు కదా. పాము పుట్టలు ఉన్నంత వారికి వాటికి మంచి బెల్లము, నెయ్యి, పాలు, దేవుడు అని చెప్పేసి వాళ్ళకి ఉండేటువంటి వ్యక్తిగత కోరికలు ఏమైనా ఉంటే తీర్చాలని చెప్పేసి ప్రదక్షిణలు చేసి మంచి పూజ చేసి మొక్కుతారు. సేమ్ పాము మళ్ళీ ఆ పుట్టల నుంచి బయటకు వస్తే వెంటనే కర్ర తీసుకొని కుట్టి చంపేస్తూ ఉంటారు. ఇది ఎక్కడి సంస్కృతి నాకైతే అర్థం కాదు. వాస్తవికంగా మన వల్ల పాముకు ఎలాంటి ఉపయోగాలు లేవు, ఇదైతే స్పష్టంగా చెప్పబడింది. పాముల వల్లనే మనకు ఉపయోగాలు ఉన్నాయి. ఎందుకంటే చాలా బాధ కలిగించిన విషయం ఏంటంటే, 2 అమ్మాయిలు తల్లిదండ్రులు చిన్నతనంలో చనిపోయారు. సో సమ్ డిసీజ్తోన వాళ్ళిద్దరూ ఇంట్లో పడుకుంటే నేను ఇందాక చెప్పిన ఒకటి కట్లపాము అని, ఆ పాము వచ్చేసింది, చిన్న పాపను బయట చేసింది. సార్ మీకు ఆ రోజు ఫోన్ చేసినాం, నైట్ ఫోన్ చేసాం, మీ ఫోన్ కలవలేదు, మీరుంటే కనీసం ఆ పాప కూడా బతుకుతుండేమని చెప్పేసరికి చాలా బాధపడ్డా. ప్రమాదం నాకే కానీ ప్రజలకు కాదు కదా, నేనుంటే వాళ్ళందరూ సేఫ్ అవుతారు కదా, నా ప్రాణం పోయినా పర్వాలేదు అని చెప్పేసి. బట్ ఆ పాము అంటే విషము, అది కరిస్తే నేను చనిపోతాను తెలిసి ఫ్యామిలీని అంతా పక్కకు పెట్టి వాళ్ళ కొరకు నేను సర్వీస్ చేస్తున్నా కూడా చిన్న చూపు చూడడం, కామెంట్ చేయడం. కత్తి సాహసం చేసేవాడు కత్తితోనే పోతాడు, పాముతో సాహసం చేసేవాడు పాముతోనే పోతాడు. నాకు ఎప్పుడు ఎలాగో తెలుసు నా ప్రాణం ఎలాగో పోతుంది అనేది నేను 100% ఫిక్స్ అయి ఉన్నాను. ఆ లాస్ట్ క్షణం వరకు కూడా నా సర్వీసు చేస్తూనే ఉంటాను. అందరికీ నమస్కారం, నేను స్వరూప పొట్లపల్లి. వెల్కమ్ టు ఐ డ్రీమ్. సాధారణంగా మీ ఇంట్లోకో, మీ పొలంలోకో, లేదంటే ఇంకేదైనా ప్రాంతంలోకో ఓ పాము వస్తే ఏం చేస్తారు? ముందుగా మీరైతే భయపడతారు, దాన్ని చంపడానికి ప్రయత్నిస్తారు. కానీ ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాకు చెందిన కృష్ణసాగర్ గారికి ఒక్క ఫోన్ చేస్తే వెంటనే ఆయన వచ్చేసి ఆ పామును ఒడుపుగా పట్టుకుని తీసుకువెళ్లి ఏ అడవిలోనో వదిలేస్తారు. ఇప్పటి వరకు 11 ఏళ్లలో ఆయన 7,000కు పైగా పాములను, 50కి పైగా మొసళ్లను, ఇతర జంతువులను పట్టుకుని వాటిని సురక్షితంగా వదిలేశారు. ఓవైపు ఆయన హోంగార్డుగా పనిచేస్తూనే సాగర్ స్నేక్ సొసైటీని స్థాపించి ఎంతో మందికి శిక్షణనిస్తున్నారు. పాము కాటుకి గురై ఆయన ప్రాణాల మీదకి వచ్చినా గానీ ఈ సర్వీస్ ని మాత్రం వదిలిపెట్టట్లేదు. తను చేసిన సేవలకు గుర్తింపుగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు, స్వచ్ఛంద సంస్థలు ఎన్నో అవార్డులతో ఆయనను సన్మానించాయి, సత్కరించారు కూడా. ప్రస్తుతం కృష్ణసాగర్ గారు నాతో పాటు ఉన్నారు. ఆయనతో మాట్లాడి అసలు ఈయన స్నేక్స్ని ఎందుకు పట్టుకుంటున్నారు, ఇప్పటి వరకు ఎన్ని జంతువులను, వన్యప్రాణులను, పక్షులను పట్టుకుని సురక్షితంగా వాటి స్థానాల్లో వదిలేశారు, ఇలా అనేక విషయాలను తెలుసుకుందాం. నమస్తే సాగర్ గారు. నమస్కారం అండి. మీ గురించి తెలుసుకుంటుంటే నాకైతే భలే మంచిగా అనిపించిందండి. కొత్త విషయాలెన్నో నేను తెలుసుకున్నాను జంతువులకి సంబంధించి, వన్య ప్రాణులకి సంబంధించి. సాగర్ గారు, మీరు ఇప్పటి వరకు ఎన్ని పాములు పట్టుకున్నారు, ఎన్ని జంతువులను, పక్షులను పట్టుకుని వాటి స్థానాల్లో వదిలేశారండి? థ్యాంక్ యూ మేడం, ముందుగా మీకు ధన్యవాదాలు. యాక్చువల్గా మా 11 సంవత్సరాల జర్నీలో చాలా రకాలైనటువంటి పాములను, విషసర్పాలను మరియు పక్షులను, ముసలిలను, ఇతరత్ర జంతుజాలాలను కూడా పట్టుకోవడం, తిరిగి వాటికి మళ్ళీ వాటి ప్లేస్లో వదిలేయడం జరుగుతుంది. ముఖ్యంగా యాక్చువల్గా నేను స్నేక్ క్యాచర్ కాదు, మీరు అన్నట్లుగా ఫస్ట్ నా ఉద్యోగం వచ్చేసి 2004లోనే దాదాపు 21 సంవత్సరాల సర్వీస్ ఉంది నాకు హోంగార్డ్లో. ఆ క్రమంలో నేను ఉద్యోగం చేసుకున్న టైంలో మా నాన్నగారికి
మా నాన్నగారు వచ్చేసి దేవేంద్రం గారు, వాళ్ళు ఫార్మర్ అనమాట. ఇక పొలం దగ్గర ఉన్నప్పుడు వారికి టిఫిన్ క్యారల్ ఇచ్చి రావాలని చెప్పేసి మా అమ్మగారు చెప్తే నేను ఆ క్యారల్ తీసుకొని వెళ్తుంటే చాలా మటుకు పాములు నాకు ఎదురొస్తున్నాయి. అప్పుడు ఆ పాములు నేను ఏం చేస్తున్నా, మా నాన్నగారికి ఏమైనా కరుస్తాయనే ఒక అభద్రతా భావంతోన వాటిని తరుముతుంటే అనమాట ఎక్కడ దూరంగా. సేమ్ టైం ఆ తరిమే క్రమంలోనే ఒక పాము నన్ను కరిచిందనమాట. చిన్నప్పుడు ఒక 13-14 ఇయర్స్ బ్యాక్ ఆ విధంగా నన్ను పాము గడిచిందనమాట. అయితే అప్పుడు కూడా పాముల మీద నాకు ఎలాంటి జీరో నాలెడ్జ్ అనమాట. నాకు ఎక్కడ కూడా పాము అంటేనే తెలియదు, పాము అంటేనే భయం, అదొకటే తెలుసు. మీరు ఎలా ఉన్నారో ఇప్పుడు నేను అప్పుడు నార్మల్ పర్సన్. సో ఆ పామును తరిమే క్రమంలో ఆ పాము తిరిగి నన్ను బైట్ చేసింది. వెంటనే నేను ఆ పామును తీసుకొని ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్ళినాను. వెళ్తే అక్కడ నాకు బాగా బ్లడ్ వచ్చిందనమాట. బ్లడ్ వస్తే డాక్టర్ గారు ఏం చేసిండు, నాకు ఒక స్నేక్ యాంటీవెనమ్ ఇంజెక్షన్ నాకు ఇచ్చిందనమాట. అంటే యాక్చువల్గా నాకు పాము గడిచిన దానికన్నా వాళ్ళు డాక్టర్ గారు ఇచ్చేటువంటి ఇంజెక్షన్ వల్లనే నాకు రియాక్షన్ స్టార్ట్ అయింది. అందులో కారణం ఏంటంటే నాకు కరిచిన పాముకు విషం లేనిది, డాక్టర్ గారు ఇచ్చింది విషం ఉన్నటువంటి పాముకి ఇవ్వాల్సినటువంటి యాంటీస్నేక్ ఇంజెక్షన్ ఇచ్చిండు. అంటే ఎప్పుడైతే మీరు బాగా గమనించవలసిన విషయం ఏంటంటే ఇక్కడ యాంటీవెనమ్ ఎప్పుడు ఇవ్వాలంటే విషం ఉన్నటువంటి పాము కరిస్తే మాత్రమే యాంటీవెనమ్ ఇంజెక్షన్ ఇవ్వాలి. కానీ నాకు కరిచింది విషం లేని సర్పం, ఇచ్చింది మాత్రం యాంటీవెనమ్. సో దానివల్ల నాకు బాడీలో కొంచెం చేంజెస్ అయ్యి నాకు రియాక్షన్ అయితే అప్పుడు ఉన్నటువంటి ఎమ్మెల్యే గారు చిన్నారెడ్డి గారు వారు వాళ్ళ సొంత వాహనంలో నన్ను హైదరాబాద్ తీసుకొని నాకు మెరుగైన వైద్యం అందించడం. సో మొత్తానికైతే అవుట్ ఆఫ్ డేంజర్ అని చెప్పేసి తిరిగి వచ్చిన తర్వాత అసలు పాములు అంటే అన్ని విషయం అనుకున్న వీళ్ళేంది విషం లేని పాము అంటున్నారని చెప్పేసి అప్పుడు పాముల పట్ల కొంచెం అవగాహన పెంచుకొని ఎక్కువగా అంటే నాకు మా నాన్నగారు బాగా, వారు ఎంతో వ్యవసాయదారుడు అయినప్పుడు కూడా అతనికి బాగా రెండు అలవాట్లు బాగుండే. ఒకటి క్రికెట్ చూడడం, రెండవది నేషనల్ జిరాఫిక్ ఛానల్ అని టీవీ. ఈ రెండు ఎప్పుడు కూడా జంతువులపైన ఎక్కువ చూస్తుంటే మధ్యలో నేను కూడా ఆ ఛానల్ బాగా చూసేవాడిని. ఓహోని పాములు వచ్చినప్పుడు కూడా నేను కూడా చూసి అసలు పాములు అంటే ఏంటి, వాటికి సంబంధించినవి ఏంటి అనే విషయాలు తెలుసుకోవాలి. అందులో నాకు బయట అయింది కదా, నాకు కడిచినటువంటి పాము నాన్ పాయిజనస్ స్నేక్, జర్రిపోతు, జర్రిగోడ అని పిలుస్తూ ఉంటారు. ఇంగ్లీష్లో వచ్చేసి ర్యాట్ స్నేక్. అది వాస్తవికంగా తోకతో కొడుతుంది అని చాలా వాడుకల్లో చాలా రకాలుగా దాని మీద అపోహలు ఉన్నాయని. మొత్తానికైతే అవుట్ ఆఫ్ డేంజర్ అని చెప్పేసి తిరిగి వచ్చిన తర్వాత కాలక్రమంలో మెల్లిమెల్లిగా పాముల పైన అధ్యయనం చేయడం జరిగింది. ఒకటి కొత్తగా బుక్కులు తెచ్చుకొని చదవడం కానీ, న్యూస్ పేపర్లో కానీ, వీడియోలు కానీ, నేషనల్ జిరాఫిక్ ఛానల్స్ ఇలాంటి మెయిన్ ఛానల్స్లో వాటిపైన బాగా అవగాహన పెంచుకొని వచ్చి రాని విద్యతోనో ఒకసారి నా గడిచిన పామును పట్టుకొని ఫోటో దాన్ని నాకుండేటువంటి నా ఫేస్బుక్ ఐడిలో పెట్టుకుంటే ఇతను ఎవరో పాములు పట్టేవాడు అని చెప్పేసి నా ఫోన్ నెంబర్ తీసుకొని నాకు వాళ్ళు కాల్ చేయడం, నేను వెళ్ళి పాములు రాకున్నా కూడా పట్టే క్రమంలో ఆ విధంగా ఒక నార్మల్ పర్సన్ స్నేక్ క్యాచర్గా మారిపోయింది ఈ రోజుకి. ఎన్ని వేల పాములను పట్టుకున్నారు, మొసళ్ళని, ఇంకా గబ్బిలాలు, గద్దలు, పక్షులు, ఎన్నిటినో మీరు పట్టుకుంటున్నారు. ఇది ఎలా సాధ్యమవుతుంది? అన్నిటి కూడా మేడం, ఇప్పుడు వనపర్తి జిల్లా కాకుండా మీరు అన్నట్లు ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా అప్పుడంటే ఒకటే జిల్లా ఉండే. అప్పటి నుంచి కూడా మనం సర్వీస్లో ఉన్నాం కాబట్టి ఏ ప్రాంతం నుంచి చేసినా మనం దగ్గర అంటే మక్తల్, నారాయణపేట వరకు కూడా వెళ్ళొచ్చు. ఇక్కడ నాగర్ కర్నూలు వెళ్ళినాం, మహబూబ్ నగర్ వెళ్ళినాం, గద్వాల వెళ్ళినాం, ఇక్కడ వనపర్తిలోగా చేస్తున్నాం. ఇట్లా ఏ ప్రాంతం నుంచి అయినా ఫోన్ కాల్ వస్తే మనల్ని కాపాడడానికి ఒక వ్యక్తి ఉన్నాడు, లేదా ఆ వన్యప్రాణులను కాపాడడానికి ఒక వ్యక్తి ఉన్నాడు, అతని సాగర్ అని ఒక వాళ్ళ పైన ఒక కాన్ఫిడెన్స్ వచ్చింది అనమాట జనాల్లో. కాబట్టి వాళ్ళు ఏ రాత్రి అనక అపరాత్రి అనక వాస్తవికంగా 24/7 అనేది ఒక సంఖ్యనే అని అనుకుంటున్నారు. కానీ నేను ఇచ్చే సర్వీస్ మాత్రం రియల్గా ఆ సంఖ్యకి మ్యాచ్ అయింది. 24/7 అనేది వాస్తవికంగా సర్వీస్ అందుతుందని ఒక గొప్పగా ఫీల్ అవుతున్నారు జనాలు. వనపర్తి జిల్లాలో మీరు హోంగార్డ్గా పనిచేస్తున్నారు. ఒకవేళ మీరు డ్యూటీలో ఉన్నప్పుడు మీకు కాల్ వచ్చింది అనుకోండి, ఇక్కడ పాముంది, ఇక్కడ మొసలుంది, లేదంటే ఇంకేదో పట్టాలని, వెళ్ళిపోతారా? షూర్ అండి, ఎందుకంటే పోలీస్ అంటేనే రక్షకులు కదా. ఎందుకంటే ఎక్కడైతే ఆపద జరుగుతుందంటో అక్కడ రక్షించే వాళ్ళే మొట్టమొదటిగా ఉండేది వాళ్ళే పోలీస్. కాబట్టి చాలా మాట కూడా మొట్టమొదటిగా ఇప్పుడు ప్రస్తుతం డిఐజీగా ఉన్నారు రెమా రాజేశ్వరి మేడం, వారు కూడా కేరళ వాసులు. వాళ్ళు మంచి ఒక పత్రికలో ఎడిటర్గా పనిచేసినారు. వారికి కేరళ వాసులు అంటేనే బాగా ప్రకృతికి నిలయం కేరళ అనేది మనం చాలా సందర్భాల్లో చూస్తుంటాం. నేను ఒకసారి డ్యూటీలో ఉన్నప్పుడు నాకు ఇట్లే స్నేక్ కాల్ వచ్చిందండి. రాజనగరం విలేజ్లో కొండ చిలువ ఉందని చెప్తే పంట పొలాల్లో రైతులందరూ పంట కోసే క్రమంలో ఆ చైన్లో ఉందని చెప్పేసి రైతులు బాగా భయపడితే వెంటనే నేను యూనిఫామ్లో ఉండి వెంటనే అక్కడికి వెళ్ళినాను. సో అక్కడ లోకల్గా ఉండేటువంటి పత్రికా మిత్రులు వాళ్ళందరూ కూడా పేపర్లో నా పేరు వేస్తే మేడం గారు చూసి వెంటనే ఇతను ఎవరు, ఇతన్ని నాతో మాట్లాడించాడని చెప్తే
నేను చాలా భయం వేసింది. నేను చేసింది ఏమన్నా తప్పయిందేమో, మా మేడం ఏమంటుందని చాలా భయపడ్డాను రియల్గా. కానీ మా మేడం గారి సీసీఆర్ ఫోన్ కలిపి మా మేడం గారికి ఇచ్చేంత వరకు కూడా బాగా టెన్షన్లో ఉన్నాను. వెంటనే ఒక రమారాజేశ్వరి ఐపీఎస్ మేడం గారు, కంగ్రాచులేషన్ కృష్ణ, ఆర్ యూ వెరీ గుడ్ జాబ్, అసలు మీరు మనుషులను కాదు నోరు లేని జీవాలను కూడా కాపాడుతున్నారని నాకు ఇచ్చే అప్రిషియేషన్స్ అప్పుడు నాకు రెట్టింపు ఉత్సాహం వచ్చిందనమాట. వచ్చి వారు మళ్ళీ అందరితో ఆపకుండా నేషనల్ మీడియాకు కూడా నన్ను పరిచయం చేసింది మేడం. నేషనల్ కాకుండా దుబాయ్ మ్యాగజైన్లు కూడా, అంటే వారికి ఉన్నటువంటి పరిచయాలతోన నన్ను ఒక తెలంగాణ ప్రాంతానికి ఆంధ్రప్రదేశ్కే పరిమితం చేయకుండా, ఇండియాకి పరిమితం చేయకుండా విదేశాలకు కూడా నన్ను పరిచయం చేసినటువంటి గొప్ప ఆఫీసర్ మా రమారాజేశ్వర్ మేడం గారు. వారిని అయితే తప్పకుండా నేను ఎప్పటికి కూడా అనుకుంటా ఉన్నాను. వారి ద్వారానే నేను అంటే వాస్తవంగా ఈరోజు వరకు కూడా ఐడ్రీమ్ వరకు కూడా నన్ను తీసుకొచ్చిందని నేను భావిస్తూ ఉన్నాను. మీరు అడిగినట్లు అంటే సేమ్ అదే వేలో మా పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి కూడా అప్పటి నుంచి రమారాజేశ్వర్ మేడం తర్వాత వచ్చినటువంటి అపూర్వరావు మేడం ఐపీఎస్ గారు కానివ్వండి, తర్వాత రక్షితామూర్తి గారు కానివ్వండి, తర్వాత ప్రస్తుతం ఉన్నటువంటి రావుల గిరిధర్ ఐపీఎస్ ఆఫీసర్స్ కానివ్వండి, వీరితో పాటు శ్వేతా మహంతి ఐపీఎస్ గారు కానీ, తర్వాత తేజస్ నందలాల్ గారు అని ప్రస్తుతం ఉన్నటువంటి ఆదర్శ్ సార్ వీళ్ళందరూ కూడా కలెక్టర్ ఆర్ ఎస్పీ ఆర్ మా పోలీస్ శాఖ, వాస్తవికంగా చెప్పాలంటే అన్ని శాఖలు అందరూ సంపూర్ణంగా సపోర్ట్ చేయడం వల్లనే నేను ఈ కార్యక్రమం అయితే చేయగలుగుతున్నానని నేను సంపూర్ణంగా భావిస్తూ ఉన్నాను. ఇప్పుడు రకరకాల పాములు ఉంటాయండి, ఒక్కో దాని స్వభావం ఒక్కో రకంగా ఉంటుంది. దాన్ని పట్టుకోవడంలో కూడా అంతే నైపుణ్యత మీరు ప్రదర్శించాల్సి ఉంటుంది. ఇప్పుడు దాకా మీరు ఎన్ని రకాల పాముల్ని పట్టుకున్నారు, వాటి గురించి ఎలా తెలుసుకుంటున్నారు మీరు? యాక్చువల్గా అంటే మన తెలంగాణ ఆంధ్రప్రదేశ్ ప్రాంతంలో మనకి 27 రకాల పాములు ఉన్నాయని చెప్పేసి సైన్స్లో ఉంది. కానీ నేను 28 రకాల పాములు కూడా పట్టుకున్నాను. మీరు అన్నది వాస్తవం మేడం. నాగుపామును పట్టాలంటే ఒక విధంగా మనం ట్రైన్ అయి ఉండాలి. కొండ చిలువను పట్టాలంటే ఒక రకంగా ఉండాలి. కట్లపాము అనేది చాలా మోస్ట్లీ డేంజరస్. ఎందుకంటే భారతదేశంలో మనకు ప్రతి సంవత్సరం 50,000 మంది పాము కాటు గురై చనిపోతున్నారంటే అందులో మోస్ట్లీ కామన్ క్రైట్, తర్వాత రసెల్స్ వైపర్, ఇవి మాత్రం చాలా డేంజరస్ స్నేక్ అనమాట. ఎందుకంటే ఇందులో భిన్నంగా ఇవి ఉంటాయి అన్నమాట. నాగుపాము మన దగ్గరకు వచ్చేటప్పుడు ఏం చేస్తుంది, నా దగ్గరికి రావద్దనని చెప్పి అది పడగ విప్పి ఇట్లా బుసకు కొడితే భయపెట్టిస్తుంది అనమాట. దబాన్ భూమికి వేసి కొడితే భయం వేసి దూరం వెళ్ళిపోతే వాటి పాటికి అది వెళ్ళిపోతుంది. కానీ కామన్ క్రైట్ విషయానికి వస్తే కట్లపాము అంటారనమాట. ఈ కామన్ క్రైట్ విషయానికి వస్తే చాలా జాగ్రత్తగా ఉండాలి. పాముకు మనం కనబడ్డాం అనుకోండి, మనం దాని దగ్గరికి వెళ్ళకుండా దానంతకు అది మన మీదకి వచ్చేసి కరిచేస్తుంది. ఇంకోటి, ఈ నాగుపాము కంటే 7 రెట్లు ఎక్కువ విషపూరితమైనటువంటి సర్పం ఏదంటే కట్లపాము. కాబట్టి కట్లపాము కరిచిందంటే 99% చనిపోవడమే జరుగుతుంది. ఎక్కువ మాత్రం ఎక్కడో రేర్గా బతకడం అంటే అది కూడా నాకే వచ్చింది అవకాశం. ఉనపడితిలో ఒక బాబు మిద్దె మీద పడుకుంటే అతనికి కామన్ క్రైట్ కలిసింది. వాళ్ళు వెంటనే నాకు ఫోన్ చేయడం, వాళ్ళు హాస్పిటల్కి తీసుకుపోవడం, మనం గైడ్ చేయడం, తర్వాత నేను హాస్పిటల్కి వెళ్ళడం, అక్కడ ఉన్నటువంటి డాక్టర్ గారి దగ్గర సార్ ఏ విధంగా చేస్తే బాగుంటుందని వాళ్ళకు కొంచెం అంటే మనకు తెలిసిన అనుభవ ప్రకారం వాళ్ళకి చెప్పడం, వాళ్ళు చాలా గొప్పగా మన మాటల్ని రిసీవ్ చేసుకొని వారు ఇమీడియట్లీ మళ్ళీ మంచి వైద్యం కొరకు హైదరాబాద్ తీసుకురావడం. మొత్తానికైతే కట్లపాము గడిచిన వ్యక్తిని బతికించినంటే నాకు తెలిసి అతను ఒక్కడే అనమాట, ఒక బాబు. అతను కూడా ఉనపర్తిలో ఉంటారు. వాళ్ళ ఫాదర్ కూడా టీచర్ జాబ్ చేస్తుంటాడు అనమాట. ఇప్పుడు నాగుల చవితి పండుగ వచ్చిందనుకోండి, అందరేమో వెళ్ళి పాలు పోస్తారు, మళ్ళీ అదే పాము కనిపిస్తే చంపేస్తూ ఉంటారు కదా. నాగుల చవితికి కూడా మీరు ఒక స్పెషల్ ప్రోగ్రామ్స్ ఏవో చేస్తున్నట్టున్నారు, ఏం చేస్తుంటారండి? వాస్తవమే మేడం మీరు అన్నది. ఎందుకంటే ఈ జనాల మధ్యన డబల్ గేమ్ అండి. మీరు అన్నది కరెక్ట్ చెప్తా ఉన్నారు. పాము పుట్టలు ఉన్నంత వారికి వాటికి మంచి బెల్లము, నెయ్యి, పాలు, దేవుడు అని చెప్పేసి వాళ్ళకి ఉండేటువంటి వ్యక్తిగత కోరికలు ఏమైనా ఉంటే తీర్చాలని చెప్పేసి ప్రదక్షిణలు చేసి మంచి పూజ చేసి మొక్కుతారు. సేమ్ పాము మళ్ళీ ఆ పుట్టల నుంచి బయటకు వస్తే వెంటనే కర్ర తీసుకొని కొట్టి చంపేస్తూ ఉంటారు. ఇది ఎక్కడి సంస్కృతి నాకైతే అర్థం కాదు. పాము అనేది పూజించబడాలి వాస్తవికంగా. ఎందుకంటే ఎవరి నమ్మకం వాళ్ళది. పాము అంటే సుబ్రహ్మణ్య స్వామి అంటేనే పెళ్లి కాని వాళ్ళకు కోరుకుంటే పెళ్లిళ్ళు అవుతాయి. ఒకవేళ పెళ్ళై పిల్లలు కాకపోతే తప్పకుండా పిల్లలు అవుతాయని మనం మామూలు సుబ్రహ్మణ్య షష్ఠి రోజంతా చూస్తాం. సంతోషం. పురాణాల్లో కూడా పాములను పూజించబడతాయి. ఇప్పుడు ఉదాహరణకు కేరళలోని అనంత పద్మనాభ స్వామి టెంపుల్ను చూస్తే అన్ని నేలమాలిగలు ఉన్నాయి. దాదాపు అంటే 6 నేలమాలిగలు ఉంటే ఐదో ఓపెన్ చేసినట్టుండి 6ది చేయలేదు. కారణం ఎందుకంటే దానికి నాగబంధం వేసిండ్రు. నాగబంధం 5 తెరిచిన వారు 6ది ఎందుకు తెలియలేకపోతున్నారు మరి అంటే నాగబంధం అనేది చాలా శక్తివంతమైనదని చెప్పి పురాణంలో చెప్పబడింది. దానికి ఇట్లా చేస్తే భూమి అంతా అంతమైపోతుంది, సముద్రంలో కాలగర్భంలో మునిగిపోతున్నాం అని చెప్తా ఉన్నారు. 5 ఓపెన్ చేసిన వాటికే ఏదో విపత్తులు వచ్చినాయని వాడుకల్లో ఉన్నారు. మీరు కూడా చూసింటారు. సరే, అవన్నీ ఒకటి విషయం పక్కెడితే, నాగుపామును మనం ఎందుకు పూజించబడాలి, దాన్ని గౌరవించబడాలి, దానికి స్వేచ్ఛను ఎందుకు ఇవ్వాలంటే,
వాస్తవికంగా మన వల్ల పాముకు ఎలాంటి ఉపయోగాలు లేవు, ఇదైతే స్పష్టంగా చెప్పబడింది. కానీ పాముల వల్లనే మనకు ఉపయోగాలు ఉన్నాయి. ఎందుకంటే పాము నుంచి వచ్చేటువంటి హై ప్రోటీన్, యాక్చువల్గా విషం అంటారు, అది విషం కాదండి, ప్రోటీన్ అనమాట. ఆ ప్రోటీన్ నుంచి మనకు ఎన్నో ఔషధాలు తయారవుతున్నాయి. ముఖ్యంగా చాలా మటుకు పోలీసులు చాలామంది డ్రంక్ అండ్ డ్రైవ్ చేసేటప్పుడు చెప్తూ ఉంటారు, డ్రంక్ అండ్ డ్రైవ్ చేయొద్దండి అది, లేదంటే డ్రైవ్ చేసేటప్పుడు హెల్మెట్ పెట్టుకోండి, సీట్ బెల్ట్ పెట్టుకోండి అని ఇలాంటి విషయాలన్నీ చాలా చక్కగా చెప్తారు. అయినప్పుడు కూడా పట్టించుకోకుండా వెళ్తుంటే రోడ్డు యాక్సిడెంట్ అవుతుంటాయి. అయినప్పుడు ఏం చేస్తుంటారు, హెడ్ ఇంజూరీ అవుతుంది. మరి అతనికి వెంటనే సర్జరీ చేయాలి. సర్జరీ చేయాలంటే ఫస్ట్ కావాల్సింది ఎవరు ఏ డాక్టర్ వస్తాడు, అనేసిస్తా అంటే మత్తు ఇంజెక్షన్ ఇచ్చేటంటే డాక్టర్ కావాలి. మరి ఆ మత్తు మెడిసిన్ ఎట్లా తయారవుతుంది, పాము వినం నుంచే తయారవుతుంది అనమాట. కాబట్టి అలాంటివి అది కాదు, క్యాన్సర్ కానీ నేను చెప్పినట్లు మత్తు కానివ్వండి, ఇంకా ఇతర మెడిసిన్స్లో కూడా పాము వినం ద్వారా చాలా గొప్ప ఔషధాలు తయారవుతుంది. దాంతోపాటు ఆయుర్వేదంలో కూడా చాలా ఉన్నాయని చెప్పేసి మనం విన్నాం, చూసినాం కూడా. కాబట్టి పాముల వల్ల మనకు ఉపయోగాలు ఉన్నాయి తప్ప మన వల్ల పాముకైతే ఎలాంటి ఉపయోగం లేదు. సహజంగా పాము కనిపించగానే ఎవరైనా చంపేస్తూ ఉంటారు, మీరు వెళ్ళిపోయేమో వాటిని కాపాడి అడవుల్లో వదిలేస్తూ ఉంటారు. ఎందుకు ఇలా చేస్తుంటారు? ఇందాక చెప్పినగా మేడం, ఎందుకంటే సొసైటీలో అందరు చాలా బిజీగా అయిపోయినారు, ఎవరంతా వాళ్ళ పర్సనల్ లైఫ్ ఎంజాయ్ చేస్తూ ఉన్నారు. నాకైతే ఏం పని లేదు, నాకు ఉండేటువంటి ఏకైక పని ఒక ఉద్యోగం, ఒకటి వాటిని రక్షించడం. ఎందుకంటే పక్షులు అనేది మన దగ్గరకు వచ్చి నేను ఆపదలో ఉన్నాయని చెప్పుకోలేవు కదా. కాబట్టి వాటికంటూ నేను ఉన్నానని చెప్పేసి భగవంతుడు నా రూపకంగా వాటికి ఏమైనా హెల్ప్ చేయమని పంపించానని నేను బలంగా విశ్వసిస్తానమాట. కాబట్టి ఎక్కడ ఏ ఎనిమల్ ఇబ్బందులో ఉందండి అంటే అది ఒక నెట్టులో చిక్కుకున్నా కానీ, రోడ్డు యాక్సిడెంట్. నేను శబరిమల యాత్ర పోయి వస్తుంటే అనంతపూర్ జిల్లా దగ్గర ఒక టెంపుల్ ఉంది, అక్కడ ఆగినానండి. ఇది చాలా క్లియర్గా నా సాగర్ స్నేక్ సొసైటీ యూట్యూబ్ ఛానల్లో కూడా క్లియర్గా ఉంది వీడియో. ఒక పక్షి నా కళ్ళ ముందనే టక్కరించిపోయిందనమాట, వాహనం చాలా స్పీడ్, అది పడిపోయింది. అక్కడ నేను ఒక క్షణం అది చనిపోయిందని ఇట్లా నేను నెగ్లిజెన్స్ బయటకు వచ్చింటే ఆ ప్రాణం నిజంగా పోయేది. అంత స్పీడ్ డ్రైవ్లో కూడా ఆ పక్షిని డాష్ ఇచ్చిపోతే కూడా, ఆ పక్షి అక్కడ రెక్కలల్లే చిల్లాపల్లమై పడిపోతే కూడా ఆ పక్షిని తీసుకొని నా నోటి ద్వారా దానికి బ్రీతింగ్ అంటే ఇప్పుడు చాలా మటుకు సిపిఆర్ చేస్తున్నారు. నేను దాదాపు అంటే 4-5 years క్రితమే సిపిఆర్ చేసిన పక్షికి. మీరు క్లియర్గా చూడండి, ఆ వీడియో కూడా ఉంది, నేను ఏదో చెప్తున్నాను కాదు. సిపిఆర్ ఆ పక్షికి సిపిఆర్ చేసి దానికి కొద్దిసేపు అయిన తర్వాత కొద్ది వాటర్ ఇచ్చిన తర్వాత క్లియర్గా ఎగిరిపోయింది అది. అంటే సిపిఆర్ అనేది కూడా చాలా గొప్ప విషయం అనమాట. ఆ టైంలో కూడా సిపిఆర్. అట్లా నేను కోతులకు కానివ్వండి, రీసెంట్లీ కొండ చిలువలు కూడా ఫిష్ నెట్లో చిక్కుంటే కూడా వాటికి కూడా బ్లడ్ సర్క్యులేషన్ బ్రేక్ అయిపోయింది కాబట్టి, హార్ట్ వీక్ అయిపోతుంది కాబట్టి సిపిఆర్ చేసి ఒకవేళ రికవర్ కాకపోతే ఆ ఫారెస్ట్ ఆఫీసర్స్కి ఇన్ఫామ్ చేసి దానిలో నా సంరక్షణలో పెట్టుకొని అది పూర్తిగా రికవర్ అయిన తర్వాతనే మళ్ళీ తిరిగి వాటి ప్లేస్లోకి వదిలేస్తున్నాం. ఇలా నెమలీలను కానివ్వండి, ముసలీలను కానివ్వండి, పాములు కానివ్వండి, గుడ్ల గుప్పలు కానివ్వండి, నక్కలు కానివ్వండి, తర్వాత ఉడుములు కానివ్వండి, రామచిలుకలు కానివ్వండి, ఇతర ఎన్ని పక్షులు అయినప్పుడు చిన్న పక్షులు కూడా వాటిని మనం చేతితో టచ్ చేయలేనటువంటి ప్లేసెస్ కూడా ఉంటాయి. అయినప్పుడు కూడా చాలా శ్రద్ధగా వాటిని అయితే రికవర్ చేసి పంపించే ప్రయత్నం అయితే జరుగుతుంది. 100%గా ఇది కొనసాగుతుంది. పాములు పగబడతాయంటారా? అవును, పడతాయండి. అంటే ఏ పాములు పడతాయి, ఎందుకు పడతాయి? ఎస్, అది పురాణాల్లో నాగుపాముని దగ్గరికి పోవద్దండి, దాన్ని ఏమైనా చేస్తే పగబట్టి మనం చంపేస్తాయని పూర్వీకులు చెప్పిండ్రు. ఎందుకొరకు చెప్పిండ్రు? పాము నుంచి మనకు ఎన్నో ఉపయోగాలు ఉన్నాయి కాబట్టి, పాము వినం నుంచి మనకు మెడిసిన్స్ తయారవుతుంది కాబట్టి, వాళ్ళందరూ కనబడిన దానివల్ల చంపుకుంటూ పోతుంటే ఆ జాతి అనేది అంతరించిపోతుంది కాబట్టి వాళ్ళు ఆ విధంగా చెప్పడం వల్ల అది గౌరవించబడుతుంది, పూజించబడుతుంది అని చెప్పింది. కానీ ఇప్పుడున్న జనరేషన్ ఏం చేస్తుంది, పాము కనబడంగానే అది ఏం చేయకముందుకి అది ఏడొచ్చి నన్ను కాటేస్తుందో, నన్నేడో చంపేస్తాను భయంతోనే ఇప్పుడు కొట్టి చంపేస్తాం. పూర్వీకుల లాజిక్ అది బతకాలని చెప్పేసి పగబడతాయనే ఒక పదాన్ని తీసుకొచ్చాను. కానీ అది మనం ఏం చేయకుండా కూడా అది మన దగ్గరికి రాకుండా కూడా మనం కొట్టేసి పగబడుతుందేమో అని చెప్పి అభద్రతలోనికి గురై మనం వాటిని చంపేసి పంపిస్తున్నాం. కాబట్టి వాస్తవికంగా పాముని ఎవరైనా కొట్టినప్పుడు దాని శరీరం మీద ఒక రసాయనం రిలీజ్ అవుతుంది. చాలా సందర్భాల్లో నేను కూడా చూసినాను. ఎందుకంటే 2 పాములు మేటింగ్ టైం ఉంటుంది అనమాట. ఒక సీజన్లో వచ్చేసరికి మేటింగ్ టైం ఉంటుంది. ఆ టైంలో పాము ఉందని ఎవరైనా కాల్ చేస్తే నేను పోయేసరికి 2 పాములు ఉంటాయి. నేను ఒక పామును పట్టేసుకునేసరికి తర్వాత ఇంకో పాము అక్కడికి వచ్చేస్తుంది. ఎందుకంటే ఇప్పుడు మనం అన్ఎక్స్పెక్టెడ్గా మన దగ్గర ఉండి ఏదైనా ఒక పెద్ద సౌండ్ రావడమో, బ్లాస్ట్ కావడమో, లేదంటే ఏదైనా వైల్డ్ ఎనిమల్ కనబడితే మనకు షివరింగ్ వచ్చేస్తుంది అనమాట. అంటే మనకు తెలియకుండానే మనలోన ఒక భయం వచ్చేస్తుంది, తర్వాత చెమట వచ్చేస్తుంది. అట్లా జంతువులకు కూడా ఒక రకమైనటువంటి సెలవు బయటకు వస్తుంది అనమాట. దానివల్ల
పాము ఎక్కడ ఉందని ఆ స్మెల్ డామినేట్ చేసుకుంటూ ఆ పాము దగ్గరకు వచ్చేస్తాను అనమాట. ఇది వాస్తవికమైన రీజన్ అనమాట. ఉదాహరణకు తీసుకోండి, ఆడపులి మగపులి ఎప్పుడు కలిసి ఉండవు. కేవలం అది సెప్టెంబర్ మాసంలోనే అవి కలవాలన్నప్పుడు ఎట్లా మరి మగపులి ఎట్లా వస్తుంది, ఆడపులికి ఎట్లా ఫోన్లు లేవు కదా మేడం ఫోన్ చేసి పిలుచుకోవడానికి, మరి అప్పుడు ఎట్లా వస్తాయి అవి? అదేం చేస్తా అంటే దాని యూరిన్ని ఒక క్యారిడార్ ఏర్పాటు చేసుకొని ఒక సర్కిల్ ఏర్పాటు చేసుకొని ఈ సర్కిల్ అంతా కూడా అది చెట్టు మీదకి ఎక్కేసి దాని పంజతో ఇట్లా రక్కేస్తుంది అనమాట, ఒక లైన్స్. తర్వాత దాని యూరిన్ పాస్ చేసుకుంటూ వెళ్ళిపోతాడు ఒక బౌండరీ ఫిక్స్ చేసుకొని. అప్పుడు ఏం చేస్తుంది అంటే ఆడపులి ఆ మగపులిని యూరిన్ని స్మెల్ తీసుకొని వచ్చేస్తుంది అనమాట. వచ్చేసి ఆ రెండు అక్కడ కలుసుకుంటాయి అనమాట. సో ఇవన్నీ నేచర్లో ఒక్కొక్క దాని గురించి చెప్పుకుంటే ఒక్కొక్క అద్భుతాలే. వాస్తవికంగా నేను చెప్పాలంటే నేచర్ గురించి ఇప్పటివరకు కూడా మనకు తెలిసింది 0.5% అనుకుంటా. ఇంకా తెలుసుకొని చాలా అద్భుతాలు ఉన్నాయి. ఇంకా ఉదాహరణ కరోనా వచ్చింది, మళ్ళీ ఇప్పుడు ఏదో కొత్త వైరస్ వచ్చిందని చెప్తా ఉన్నారు. కరోనా గురించి 2019లోనే నేను ఆల్రెడీ ఒక వీడియో చేసి పెట్టిన. కరోనా రానే లేదు. కరోనా రాకముందుకే వెనకిలా మనకు ఆక్సిజన్ ఆకాశంలో మనకు పొల్యూషన్ పెరిగిపోతుంది, చెట్లు తక్కువైపోతున్నాయి, ఆక్సిజన్ లెవెల్ పడిపోతున్నాయి. ఆక్సిజన్ లెవెల్ పడిపోకుండా ఉండాలంటే మనం చెట్లను బాగా పెంచుకోవాలని చెప్పేసి నా వీపుకు యూనిఫామ్లోనే ఒక వీపుకు కుండ కట్టుకొని దానిలో ఒక చెట్టు పెట్టుకొని ఆ చెట్టుకు ఒక నెప్లేజర్ పెట్టుకొని మాస్క్ ఇట్లా అంటే ఆక్సిజను మొక్క ద్వారానే తీసుకుంటాం తప్ప మనం కృత్రిమంగా తీసుకోవడానికి రాదని చెప్పేసి అది చేసిన తర్వాత ఒక 6 monthsకు కరోనా వచ్చింది. చాలా మాటకు అందరికీ ఏమొచ్చింది, అప్పుడు నెప్లేజర్ అవసరం వచ్చింది. సాగర్ చెప్పిన వాస్తవాలే, వాస్తవికంగా జరిగేదాన్ని కొద్దిగా మీరందరూ ప్రజెంట్ ఆలోచించవచ్చు, నేను ఫ్యూచర్ ఆలోచన చేసి కొద్ది మాటనైనా సమాజానికి నా వంతు ప్రయత్నం చేయాలి. ముఖ్యంగా ఒకరి గురించి ఎందుకు నా గురించే చెప్తాను. మా తాత వాళ్ళు బాగా మహావృక్షాలు ఉన్నాయి, ఇప్పటికీ అక్కడక్కడ కనబడతాయి. చింత చెట్లు కానీ మామిడి చెట్లు కానివ్వండి, పులిచింతకాయలని మీరు చూసిండొచ్చు తినిండొచ్చు ఇవి. తర్వాత మా నాన్న వాళ్ళ జనరేషన్కి వచ్చేసరికి మామిడి చెట్లు, జామ చెట్లు, నేరేడు చెట్లు ఇవి వేసిండ్రు. మా జనరేషన్కి వచ్చిన ఏమేం చేసినాం మేము, మా తాత వాళ్ళు మా నాన్న వాళ్ళు తిన్నారు, మా నాన్న వాళ్ళే మేము తిన్నాం. మరి మా పిల్లలు మనం వేస్తేనే ఇప్పుడు యాక్చువల్గా మేడం మీరు కూడా స్కూల్కి వెళ్ళే టైంలో రోడ్ సైడ్ ఉన్నటువంటి చింత చెట్లను కానివ్వండి, తర్వాత మామిడి చెట్లను కానివ్వండి, తర్వాత నేరేడు చెట్లు కానీ రేవి చెట్లు కానీ ఇవన్నీ తినేసే ఉంటారు. మీ పిల్లలు ఇప్పుడు ఎక్కడైనా తిన్నారా మేడం? లేదండి. ఎందుకు కారణం అంటే మీరు నాటలేదు, అవును, లేదంటే వాళ్ళకి పరిచయం చేయలేదు. ఇప్పుడు అంతా రెడీమేడ్ అయిపోయింది. ఎక్కడ అంతా కూడా ఎవరో పండిస్తే మనం తింటాం. కానీ అది కాదు. సిస్టమ్ ఏంటంటే పాపం మన భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని మన పూర్వీకులందరూ మనకు చెట్లు నాటి ఫలాలు అన్నీ ఇచ్చిపోయాను. కానీ మన పిల్లలను భవిష్యత్తు మనం గుర్తించుకోకుండా బిజీ లైఫ్ అయిపోయింది, వాళ్ళకి ఏమి ఇవ్వలేకపోతున్నాం. కాబట్టి ఇక్కడ ఉండేటువంటి సొసైటీలో ఎవరు బిజీగా ఉన్నారు వాళ్ళందరూ ఏమీ ఇవ్వలేకపోతున్నారు. కాబట్టి వారి కొరకే నా వంతు చిన్న ప్రయత్నం చేస్తూ ఉన్నాను. ఆ పిల్లలకు అందరికీ వాళ్ళు ఏ పాపం చేసిన పాపం వాళ్ళు కూడా అన్నీ తినాలి. కాబట్టి వాళ్ళు నా వంతు ప్రయత్నం కూడా రీసెంట్లీ ఒక 4 months బ్యాక్ కూడా అలంపూర్ జోగులాంబ టెంపుల్ నుంచి హైదరాబాద్ వరకు పాదయాత్ర రోడ్డుకు ఇరువైపులా 4 మొక్కలు నాటుకుంటూ హైదరాబాద్ నగరానికి చేరుకున్నాను. దాదాపు అంటే 1016 మొక్కలు నాటడం జరిగింది. ఆ మొక్కల్ని కూడా మేమే తీసుకొచ్చుకోవాలి, మేమే గుంతలు తీయాలి, మేమే నాటాలి, మేమే అంటే వర్షాకాలం ఉంది కాబట్టి సపోర్ట్ చేసినాం. దానికి కూడా మంచి స్పందన వచ్చింది, ప్రభుత్వ దృష్టికి కూడా వెళ్ళింది. నన్ను కూడా రెగ్యులర్గా ఇంటెలిజెన్స్ వాళ్ళందరూ కూడా నాతో కోఆర్డినేట్ చేసుకొని పనిచేసిన ఆ రోజు వాళ్ళందరూ కూడా ధన్యవాదాలు. అంటే చెట్లు నాటడం నాకు ఇష్టం. ముఖ్యంగా ఈ పాములు పట్టేది ఎందుకు ఎంచుకున్నానంటే పాములు పడితే యాక్చువల్గా చాలామంది మీరు అడిగిన పాములు పడితే డబ్బులు తీసుకుంటారా అని, దాని కూడా రీజన్ నేనే చెప్తున్నాను. పాములు పట్టుకుంటే డబ్బులు తీసుకోవచ్చు, ఎందుకంటే నేను చేసే చిన్నపాటి ఉద్యోగం, నాకు కూడా ఖర్చులు ఉంటాయి. కానీ సేమ్ టైం ఆ విధంగా తీసుకుంటే మా మహబూబ్నగర్ జిల్లాలో చాలా మటుకు లేబర్ ఏరియా, సో వాళ్ళు ఇవ్వలేరండి. వాళ్ళు 24 గంటలు పనిచేస్తే కూడా వాళ్ళకి 500 రూపాయలు రావు. నేను పోయి ఇక్కడ మీ మామూలుగా అయితే హైదరాబాద్లో ఒక పాము పడితే 2000 రూపాయలు ఛార్జ్ చేస్తూ ఉంటారు. కానీ మా మహబూబ్నగర్లో భిన్నంగా ఉంటుంది అనమాట పరిస్థితులు. వాళ్ళు పేదరికం నుంచి బాగున్నారు, వాళ్ళు రెగ్యులర్గా లేబరు వాళ్ళు చేసుకుంటే తప్ప తినలేనటువంటి పరిస్థితిలో ఉన్నారు. నేను పోయి అక్కడ అడగడం వల్ల వాళ్ళు ఇవ్వకపోవడమే కాకుండా వాళ్ళ ఇంటికి వచ్చిన పామును కొట్టి చంపేస్తారు. సో నాకు పాము చనిపోవడం నాకు ఇష్టం లేదు. కాబట్టి ఆ బాధ ఏదో మనమే భరిద్దాం, ఆ ఖర్చు ఏదో మనమే పెట్టుకుందాం. కాబట్టి వాళ్ళకి ఫ్రీ సర్వీస్ ఇవ్వాలి. దానివల్ల పాము బతుకుతుంది, పాము బతికితే ఎన్విరాన్మెంట్ బాగుంటుంది, ఎన్విరాన్మెంట్ బాగుంటే మన అందరం బాగుంటాం, సొసైటీ బాగుంటుంది, చిన్నపిల్లలు ముఖ్యంగా చిన్నపిల్లలు బాగుంటారు అని చెప్పేసి దాదాపు 11 సంవత్సరాల నుంచి కొద్దిగా ఆర్థికంగా ఇబ్బంది ఉన్నప్పుడు కూడా నెట్టుకొస్తున్నాం. సాగర్ గారు, మామూలుగా మనం
కోడి పిల్లల్ని కోడి గుడ్లని పొదగేస్తాం, పిల్లలు చేస్తాయి. కానీ మీరేంటండి జర్రిపోతు గుడ్లని పొదగేసి పిల్లలు చేయించారు, ఎందుకలా? మేడం యాక్చువల్గా అది రాజపేట గ్రామంలో ఆశ్చర్యకరమైన ఏంటంటే నేను వెళ్ళింది ఒక నాటు వైద్యం దగ్గరికి, ఒక మంత్రగాడే వాళ్ళ ఇంటి దగ్గర పాము వచ్చింది. ఎవరింటికైనా పాము వెళ్తే అతనే ఏదో ఇసుక మందరిచ్చి జల్లేస్తాడంట. మరి వాళ్ళ ఇంటికి పాము వస్తే నన్ను పిలిచిండు అతను. నేను వెళ్ళి ఆ పామును పట్టేసి ఒక బాక్సులో వేసి అడుగుకి తీసుకెళ్దామనే టైంలో నేను లంచ్ చేయలేదు, అప్పటికి లేట్ అయిందని చెప్పేసి లంచ్ చేసి కొంచెం రెస్ట్ చేసి వచ్చే లోపలనే ఆ పాములో దాదాపు అంటే ఒక 18 ఎగ్స్ పెట్టింది పాము. ఇప్పుడు నేను ఆ ఎగ్స్ను పక్కకు పెట్టేసి ఆ పామును రిలీజ్ చేస్తే పాపం ఆ పాము ఎంత ఫీల్ అవుతుందండి. అది కూడా జనరేట్ కావాలి కదా. సో వాటికి కూడా గౌరవం ఇవ్వాలి, గౌరవించబడాలనేది నేను ఫస్ట్ నుంచి నా కాన్సెప్ట్ కాదు. దాని గురించి కూడా నేను సెర్చ్ చేసిన, పాము ఎన్ని రోజుల్లో పొదుగుతుంది, ఎట్లా దీని ప్రాసెసింగ్ ఎట్లా. కోడికైతే మామూలుగా ఒక పళ్ళెంలో పెట్టి ఇట్లా గడ్డిలో పెట్టేసి పొదుగుతుంది, పామును ఎట్లా పొదిగేయాలని చెప్పేసి నేను సెర్చ్ చేశానండి. సెర్చ్ చేసి రియల్గా ఫస్ట్ టైం అటెంప్ట్ చేసినాం, తప్పకుండా సక్సెస్ అయింది. అది అన్నీ కూడా లైవ్లో వీడియో ఉంది, మీరు చూడండి. ఒక చిన్నపాటి గుంత తీసి అంత ఎండిపోయిన ఆకులు పెట్టి తర్వాత ఈ గుడ్లను పెట్టి పైనంతా కవర్ పెట్టి, వర్షం పడితే కూడా ఆ గుడ్లకు తడవకుండా కవర్ పెట్టి దాని మీద మళ్ళీ మట్టి మూసేసి, అంటే ఎక్కువ గాలి పోకుండా దానికి కావాల్సినంత టెంపరేచర్ ఇచ్చి అదంతా కప్పబడి చిన్న హోల్ పెట్టి ఆ హోల్లోకి పామును పంపించిన పాము ఉండదని నాకు కూడా తెలుసు, పాము ఉండదు. కానీ తర్వాత నన్ను వచ్చి అది అక్కడ ఉంటుందని ఒక నమ్మకంతో పెట్టినా, అది ఉందో లేదైతే నాకైతే ఐడియా లేదు. నేనైతే మ్యాక్సిమం అయితే ప్రయత్నం చేసిన. ఎగ్జాక్ట్గా 41 డేస్ తర్వాత నేను వెళ్ళి చూసేపటికి 2-3 ఎగ్స్లో నుంచి పాములు అయితే బయటికి వెళ్ళిపోయాయి. అనుమానం వచ్చింది, అయ్యో పాములు అయితే అయినట్టున్నాయి, మరి ఇవి చెడిపోయినవి, గుడ్లు పాడైపోయినవి అని చెప్పేసి మెల్లిగా ఓపెన్ చేసి 4-5 ఎగ్స్ను ఓపెన్ చేస్తే నా కళ్ళ ముందే నా లైవ్లో చిన్న బేబీస్ అన్నీ బయటకు వచ్చినాయి. ఎంత బాగున్నాయి. అది బయటికి రాగానే నన్నే బయట చేస్తున్నాయి మళ్ళీ. అది చాలా క్లియర్గా నా వీడియోస్లో ఉందన్నమాట, నా ఛానల్లో ఉంది. చాలా అసలు మీరు అన్నారు ఎంత ఎక్సైటింగ్ తెలుసా అసలుకు. అది సాధ్యం కాదేమో అని అనుకున్నా. నాకు ప్రాణికి జీవం పోయడం కదా, మన కళ్ళ ముందే ఒక బిడ్డ పుడుతున్నట్టు అనిపిస్తుంది, అది పామైనా సరే కృత్రిమంగా. అది కూడా అసలు పాము పెట్టి అక్కడ వదిలేసిన దాలను తీసుకొని చాలా రియల్గా అది మర్చిపోలేను. అమ్మ పాము వచ్చిందా మరి మళ్ళీ తర్వాత? నేను చూడలేదు మేడం. అంటే వాటిని ఏం చేశారు? అప్పుడు వెళ్ళిపోతాయి అనమాట, ఎక్స్ నుంచి బయటకు వచ్చేస్తే ఆటోమేటిక్ వెళ్ళిపోతాయి, అది ఆటోమేటిక్ వెళ్ళిపోతుంది. సాగర్ గారు, పాము తన గుడ్లని తానే తింటుంది అంటారు, మీరేమైనా అబ్జర్వ్ చేశారా అలాంటి? వాస్తవం. అంటే పాము గుడ్ల మీద కూర్చున్నప్పుడు అది ఆహారానికి వెళ్ళదు, ఎందుకంటే దాని గుడ్లకు ప్రొటెక్షనే పాము. ఎందుకంటే ఎగ్స్ అంటే అక్కడ మామూలుగా దానిని ఏమంటారంటే ఉడుములు అంటారు, ఐడియా ఉందా మేడం? ఉడుములు వచ్చేసి ఎగ్స్ తింటాయి, లేదంటే ఆ పాము పిల్లలు వాటిని కూడా తినేస్తాయి. పక్షులను తింటే పక్షులు, ఇవన్నీ కూడా ఎకలాజికల్ బ్యాలెన్స్ అనమాట. ఒక జీవి మీద ఆధారపడి ఉండడం. సేమ్ టైంలో అవి తింటా అని చెప్పేసి పాము ఎక్కడికి కూడా, అంటే దాని ఆకలి అయినప్పటికి కూడా గుడ్ల దగ్గరనే కూర్చొని కాపలు కాసి పిల్లలు అయిన అప్పుడు ఏం చేస్తుంది అంటే పిల్లలు బయటికి రాగానే వచ్చిన దాని నుంచి 3-4 దాని ఆకలి తట్టుకోలేక వాటిని తినేస్తుంది. అది సహజం, భగవంతుడు దానికి పెట్టినటువంటి ఇది. నాన్నగారు ఫార్మర్, మీకు చిన్నప్పటి నుంచి పొలం పనులు అలవాటే, ఈ పాముల్ని ఈ అడవి జంతువుల్ని అన్నిటినీ చూసి ఉన్నారు మీరు. అయితే ఎప్పుడైనా ఈ పాముని పట్టుకునేటప్పుడు మీకు పాము కరిచిందా? ఏం చేశారు ఆ తర్వాత ఒకవేళ కరిస్తే? ఫస్ట్ టైమే కరిచింది, చాలా భయం వేసింది. అసలు ఉండనో తెలియదు, అంటే వాస్తవికంగా దాని గురించి తెలియదు. అయితే అనవసరంగా వెళ్ళినా కదా, ఏమైంది చేరాని పని చేసిందేమని బాగా భయపడ్డది. ఫ్యామిలీ గుర్తుకొచ్చిండు, అమ్మ నాన్న గుర్తుకొచ్చిండు. ఇంకా నా లాస్ట్ క్షణాలు ఇవేనేమో, అసలు అవన్నీ తలుచుకుంటేనే చాలా భయం వేసింది ఆ రోజు. ఒక్కసారిగా చూస్తే ఫ్యామిలీ అంతా ముందర నిలబడ్డరు, ఏడుస్తూ ఉన్నారు. ఏం చెప్పాలో తెలియక, సరే అన్నిటికీ దేవుడే దిక్కున్నాడు, దానికి ఏం చేస్తాం అనుకున్నాం. సో దట్ మొత్తానికైతే హ్యాపీగా అప్పుడున్నటువంటి సిచ్యువేషన్ నుంచి బయటకు వచ్చేసినాం. అయినప్పుడు కూడా చాలామంది నువ్వు చెప్తే వింటావా, బాగైంది, ఇంకోసారి చేస్తావా అన్నారు. అయినప్పుడు కూడా కొన్ని రోజులు బంద్ చేసినాం. బంద్ చేస్తే గోపాలపేట మండలం ఏదుట్ల గ్రామం, సేమ్ టైం రాత్రిపూట్లో స్నేక్ కాల్ వచ్చింది. సో బాగా ఇబ్బంది పెడుతున్నారు, వర్షాకాలం అని చెప్పేసి ఫోను ఫ్లైట్ మోడ్లో పెట్టేసి పడుకున్నాను. చాలా బాధ కలిగించిన విషయం ఏంటంటే, నాకు అట్లా అయిన తర్వాత బంద్ చేయాలని డిసైడ్ అయినాను. సో ఆ రోజు 2 అమ్మాయిలు తల్లిదండ్రులు చిన్నతనంలో చనిపోయిండు. సో సమ్ డిసీజ్తోన వాళ్ళిద్దరూ ఇంట్లో పడుకుంటే నేను ఇందాక చెప్పిన ఒకటి కట్లపామని, ఆ పాము వచ్చేసింది, చిన్న పాపను బయట చేసింది. వాళ్ళు ఏం చేసిన గ్రామస్తులు, అంతకంటే ముందు ఆ గ్రామంలో ఒకసారి నేను అవేర్నెస్ ప్రోగ్రామ్ కల్పించడం జరిగింది. పాము గరిచిందని చెప్పేసి వాళ్ళు నాకు ఫోన్ చేస్తే నా ఫోన్ కలవలేదు.
కలవని టైంలో వాళ్ళు ఏం చేసిండ్రు, గ్రామస్తులు కొద్దిగా చదువుకున్న యువకులు సాగర్ సార్ అయితే మనకు మంచి అడ్వైజ్ చేస్తాడు, హాస్పిటల్ తీసుకెళ్తాడని చెప్తే ఆ టైంలో వాళ్ళు ఫోన్ చేస్తే నాకు కలవకపోవడం, వాళ్ళు ఏం చేసినట్టు ఒక నాటు వైద్యుని దగ్గరికి వెళ్ళిండు. సో అక్కడ నాటు వైద్యుడు ట్రీట్మెంట్ చేసినప్పుడు కూడా ఆ పాప చనిపోయింది. సో నెక్స్ట్ డే సాక్షి పేపర్లో సో పాము కాటుకు బాలిక మృతి అంటే నేను వెంటనే ఎవరు ఎట్లా చనిపోయిందని ఫోన్ చేసి మార్నింగ్ అడిగితే, సార్ మీకు ఆ రోజు ఫోన్ చేసినాం, నైట్ ఫోన్ చేస్తే మీ ఫోన్ కలవలేదు, మీరుంటే కనీసం ఆ పాప కూడా బతుకుతుండేమని చెప్పేసరికి చాలా బాధపడ్డా. సరే ప్రమాదం నాకే కానీ ప్రజలకు కాదు కదా, నేనుంటే వాళ్ళందరూ సేఫ్ అవుతారు కదా, నా ప్రాణం పోయినా పర్వాలేదు అని చెప్పేసి ఆ రోజు కూడా మేడం రియల్గా చెప్తున్నా, అది కొద్దిగా బాధ కలిగించే విషయం. అది ఎప్పటికో ఒకసారి నా ఎక్కడన్నా అక్కడక్కడ పేపర్లో స్నేక్ బైట్ అయినప్పుడల్లా అయ్యో ఆ ప్రాంతంలో నేను ఎందుకు లేననే ఒకటి ఫీలింగ్ నాకు వస్తుండే. ఇది ఒక సాగర్ వరకే కాదు, ఆగిపోవద్దు, దీన్ని సాధ్యమైనంత కూడా విస్తరించాలని చెప్పేసి చాలా మటుకు నేను చేసేటువంటి విద్య అందరూ కూడా అవాయిడ్ చేయడమే, చిన్న చూపు చూడడమే. అవును స్నేక్ క్యాచర్ బ్లడ్ ఎన్విరాన్మెంట్ బ్యాలెన్సింగ్ చేసే వ్యక్తి అని కాకుండా పాములోడు అని చెప్పి కామెంట్ చేయడం. సో ఇవన్నీ కొన్ని బాధ కలిగించే విషయాలైనా కూడా ఎవరికైనా వాళ్ళ ఇంట్లోకి వచ్చినప్పుడు నా వాల్యూ తెలుస్తుందని ఒకటి బలంగా అనుకొని ఎవరైనా ఏమైనా అనుకొని నేను చేసే సేవనే గొప్పది అనుకున్నా. నేను ఇచ్చే సర్వీసు వాళ్ళకి తెలుస్తుంది నేను ఎంత గొప్ప చేస్తున్నా అనేది. కొన్ని సమాధానం నేనే చెప్పుకొని దాన్ని అట్లే రన్ చేస్తూ ఉన్నాను. కొన్ని రోజుల తర్వాత నన్ను విమర్శించిన వాళ్ళ ఇళ్ళకే పాములు వచ్చినాయి. వాళ్ళు అప్పుడు నాకు చేతులు పెట్టి దండం పెట్టి నిజంగా మీ గురించి తప్పు మాట్లాడినా క్షమించాను. ఇలాంటి సందర్భాలు చాలా జరిగినాయి. ఒక్కరు కాదు ఇద్దరు కాదు. ఏముంది మేడం ఈ రోజుల్లో వాడికి ఏం పని పాట ఉండదు, ఏదో ఒక మాట అనేయలే, ఒక వ్యక్తిని మీద దూషించడం, ఏదో వాని మీద 4 రాళ్ళు వేస్తే అయిపోతుంది. ఆ విధంగా జరిగిన ఆయన అన్నిటి కూడా ఓడ్చుకొని నిలబడి చాలా కష్టాలు పెట్టి, అంటే వాస్తవికంగా నేను ఈ రోజు వరకు కూడా ఎక్కడ కూడా సింగిల్ ఎన్పి కూడా ఛార్జ్ చేయలేదు, ఎవరిదో కూడా రూపాయి కూడా తీసుకోలేదు. ఇది బహిరంగంగానే చెప్తున్నా, నాకు ఇచ్చిన వాళ్ళు కూడా ఎవరు లేరు. ఇంత మంచి పని చేస్తున్నా కూడా విమర్శలు ఎందుకు వస్తున్నాయంటే, ఒక మహానుభావుడు అన్నాడు, ఎదిగే వాళ్ళకే రాళ్ళు తగులుతాయి, నీవు మంచోడు అవుతున్నది వాళ్ళు చూసి ఓరవలేదని ఉంది. కాబట్టి కాచే చెట్టుకే కదండి రాళ్ల దెబ్బలు, అది సామెత. కానీ నేనేమంటున్నా, అసలు నేను చేయడానికి ఏముంది మేడం, ఒక విష సర్పంతోనా? ఉదాహరణకు కరెంటు తీగ ఉంది, ఎవరైనా సాహసం చేస్తారా పట్టుకోవడానికి? ఎవ్వరు చేయరు. ఈవెన్ ఆ సర్వీస్లో ఉన్న వాళ్ళు కూడా ఆ లైన్ పట్టుకోవాలంటే ఆఫ్ చేసుకొని 1-2 సార్లు ఫోన్ ద్వారా తీసుకొనే చెప్తారు. బట్ ఆ పాము అంటే విషము, అది కరిస్తే నేను చనిపోతాను తెలిసి ఫ్యామిలీని అంతా పక్కకు పెట్టి, నా ఫ్యామిలీ కంటే మీరే నా ఫ్యామిలీ అంతా మీరే ఉన్నారని చెప్పేసి వాళ్ళకు నేను సర్వీస్ చేస్తున్నా కూడా చిన్న చూపు చూడడం, కామెంట్ చేయడం కొన్ని బాధ అనిపిస్తుంటుంది. అవి ఒక్కటే నన్ను ఎక్కువ బాధ పెట్టేది, అది ఒకటే విషయం. ఈ మధ్యకాలంలో ఇంకా ఆశ్చర్యకరమైనటువంటి విషయం ఏంటంటే, పామును రాత్రిపూట్ల తీసుకుపోయి నేనే వదిలేస్తానంట అక్కడ, ఉదయం పోయి నేను పట్టుకొస్తానంట. ఓహో, మీరే తెచ్చి మళ్ళీ ఇళ్లల్లో వదిలేసి మళ్ళీ మీరే పట్టి, ఇలాంటివి వస్తూనే ఉంటాయండి. మంచి పని చేసే కాదు మేడం, వాళ్ళ ఇంట్లో వదిలేయడానికి వాళ్ళు ఏమైనా నేను వస్తున్నానని చెప్పి డోర్ లాక్ తీసి పెడతారా? కనీసం కామెంట్ చేసి దానికి కనీసం ఎదుటివారికి నమ్మశక్యంగా నన్ను ఉండాలి కదా. కానీ అలాంటి అర్ధరహితమైనటువంటి కామెంట్స్ చాలా వస్తున్నాయి. బట్ నేను సమాధానం చెప్పుకోవాల్సింది వాళ్ళకి కాదు, నాకు అవసరం లేదు. ఈరోజు కాకపోయినా రేపైనా వాళ్ళు మారాలి. నాకు నిజమైన స్నేహితులు వాళ్ళే అనుకుంటాను. నాకు ఎక్కడ కూడా శత్రుత్వం అనేది లేదు. ఎందుకు లేదంటే నేను విషసర్పాలనే ప్రేమించే వ్యక్తిని మనుషులను ఎందుకు ప్రేమించలేనండి? నాకు వాళ్ళ పాములకి కూరల్లోనే విషం ఉంటుందండి, మనిషికి నిలువెల్ల, తేలుకి కొండిలో ఉంటుంది. ఇవన్నీ తెలిసి కూడా మనం అందరితో నవ్వుతూ సంతోషంగా గడిచి వెళ్ళడమే జీవితం. చిన్నజీయర్ స్వామి వారు వనపర్తికి వచ్చారు ఒకసారి. వారు పాలమాకుల దగ్గర వాళ్ళ ఆశ్రమం ఉంది, వనపర్తికి ఏదో సందర్భంలో వస్తున్నారని స్వామివారే స్వయంగా వనపర్తిలో వెంకటేశ్వర స్వామి టెంపుల్లో ఉండేటువంటి రఘునాథాచార్యులు అని చెప్పేసి మా గురువు గారు, మా టీచర్ అతను, వారికి ఫోన్ చేశారంట చిన్నజీయర్ స్వామివారు, ఇక్కడ స్నేక్ క్యాచర్ ఉంటాడు అతన్ని పిలవండి అని. స్వామివారు వచ్చేటప్పుడు వనపర్తి ఆ రోజు నన్ను ఈసారి పిలిచి స్వామివారు పిలిచిండు, మిమ్మల్ని రండి అన్నారు. అంత అదృష్టమా నాకని చెప్పేసి పోయిన తర్వాత ఏం పేరు నీ పేరు అంటే కృష్ణసాగర్. నీ పేరు కృష్ణసాగర్ కాదు, నేను పెడుతున్నాను నాగరాజు అన్నాడు. నాకు చిన్నజీయర్ స్వామి వారే నాకు నామకరణం చేసిన నాగరాజు అని. ఆ రోజు మీరన్న మాట స్వామివారు కూడా అన్నారు, పాముకు కంఠంలో మాత్రమే విషం ఉంటుంది, నువ్వు మనుషుల మధ్యలో జీవిస్తూ ఉన్నావు, మనుషుల మధ్యలో నిలువెత్తు విషయం ఉన్నటువంటి మనుషులు జాగ్రత్త అని ఆయనే సెలవిచ్చిండు ఆ రోజు.
రీసెంట్లీ షాద్నగర్ కూడా ఒక పెద్ద ప్రోగ్రామ్ జరిగింది రెడ్ క్రాస్ నుంచి. రెడ్ క్రాస్ అంటే దాదాపు అక్కడ కేవలం 2000 మందికి మాత్రమే ఆహ్వానం అందింది. అందులో నేను ఒకరిని ఉన్నాను. ఆ రోజు రాష్ట్రపతి గారు వచ్చిండ్రు, ముఖ్యమంత్రులు వచ్చిండ్రు, కేంద్ర మంత్రులు వచ్చిండ్రు, చాలా అఫీషియల్స్ కూడా వచ్చిండ్రు. అందులో నేను కూడా ఒకరిని ఉండడం సంతోషం. ఆ రోజు చిన్నజీఆర్ స్వామి చూసి వారు స్వతహాగా నన్ను చూసి స్వామి అనగా మీరు వనపర్తి కదా అని గుర్తుపట్టిన. ఇంకా నా జన్మకి ఇది చాలా అనుకున్నాను. ఎందుకంటే పెద్దవాళ్ళు కదా, గురువులు, ఇంకేం కావాలి మనకు. ఎక్కడ తగ్గాలో తెలుసు, ఎక్కడ నెగ్గాలో కూడా తెలుసు. ఇవే సినిమా డైలాగులు అయితే కాదు, రియల్గా సినిమాలు చాలా తక్కువ చూస్తాను. పాముల ప్రాణాలని రక్షించే క్రమంలో, ఆ పాముల బారి నుంచి ఎందరి ప్రాణాలను రక్షించే క్రమంలో మిమ్మల్ని పాములు కాటు వేసిన ఘటనలు ఉన్నాయి. ఆ విషయం మీ బాడీలోకి కూడా వెళ్ళింది. చాలామంది మిమ్మల్ని కామెంట్ చేస్తూ ఉంటారంట, పున్నమి నాకు సినిమాలో చిరంజీవిలా మారిపోతావని. మనం ఇలా మాట్లాడుకోవడానికి బాగానే ఉంది, కానీ మీరు ఈ పాముల్ని పట్టేటప్పుడు కానీ, అలాగే గద్దలు, మొసళ్ళు, ఇంకా అనేక రకాలైన జంతువులు, వన్యప్రాణులను పట్టేటప్పుడు ఎన్నో రకాలైన ఇబ్బందులు ఎదురవుతూ ఉంటాయి. ఈ క్రమంలో మీకు ఎదురైన బాధాకరమైన సంఘటన ఏంటి, సంతోషకరమైన సంఘటనలు ఏంటి? సంతోషకరమైన అంటే ఆ జరిపోతు పాము గుడ్లు తీసుకొచ్చి పొదిగేయడం, అవి నా 1 day నుంచి 41 days వెయిట్ చేసి మళ్ళీ వెళ్ళి చూస్తే అక్కడ చిన్న చిన్న బేబీస్ బయటికి రావడం, అదంతా కూడా ఒక మిరాకిల్ అండి. ఎందుకంటే అవన్నీ కూడా ఒక ఛానల్లో కెమెరాల ముందు పెట్టి చేసేటువంటి దాన్ని నేను లైవ్లో, అది న్యాచురల్గా ఒక అడవిలో ఫారెస్ట్లో కృత్రిమంగా కాకుండా న్యాచురల్గా చేసిన చాలా బ్రహ్మాండంగా వచ్చింది. అది చాలా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం. దాంతోపాటు ఎక్కువ బాధ, సంతోషాన్ని కలిగించే విషయం ఏంటంటే కృష్ణానదిలో కార్తీక పౌర్ణమి రోజు పుణ్యస్నానాలు అనుసరించడానికే నవపేట మండలం నుంచి ఒక ఫ్యామిలీ రావడం జరిగింది. వాళ్ళు స్నానాలు చేసే క్రమంలో చిన్న పాప కాలు జారి నదిలో కొట్టుకుపోతుంటే ఆ పాపను కాపాడడానికి వాళ్ళ పెద్దమ్మ దూకడం, వాళ్ళ పెద్దమ్మకి ఈత రాకపోవడం, వాళ్ళ పెద్దమ్మ వాళ్ళ అక్క పోయిందని చెప్పి చిన్న పాప దూకడం, నేను అక్కడ ఉండడం, అదంతా చూస్తే వాళ్ళ పెద్దమ్మను వాళ్ళ పాపనైతే కాపాడినా కానీ ఇంకో పాపను నేను కాపాడలేకపోయినా అప్పటికే ముందున్నటువంటి జాలరి పుట్టి సాయంతో ఆ పెద్ద పాపను కూడా కాపాడిను. రియల్గా అది లైఫ్ లాంగ్ గుర్తుపెట్టుకుంటాను. ఎందుకంటే అప్పుడున్నటువంటి మా ఎస్పీ గారు నన్ను పిలిపించి, అపూర్వరావు గారు నన్ను చాలా అప్రిషియేషన్ చేయడం, మీరు కాపాడింది ప్రాణాలు కాదు వాళ్ళ లైఫ్ను, ఎందుకంటే ఇద్దరికి లైఫ్ సేవ్ చేసినావు కాబట్టి నన్ను చాలా గొప్పగా ఆ రోజు సత్కరించడం జరిగింది. ఇలాంటివన్నీ చాలా ఉన్నాయి మేడం, చెప్పుకోవడం. అన్నిటికంటే స్నేక్ బైట్ అయిన తర్వాత 28 మందిని సురక్షితంగా హాస్పిటల్లో చేర్చి వాళ్ళకి ప్రాణాలను కాపాడిన, ఇందులో ఎవరికి ఎలాంటి సందేహమే లేదు. నా పక్కన డాక్టర్స్ కూడా ఉంది, వాళ్ళకు కూడా తెలుసు. ఉదాహరణకు ఒక చిన్న పాయింట్ చెప్తా. 70 సంవత్సరాల ముసలమ్మ వాళ్ళ ఇంట్లోకి పాము వస్తే గోపాలపేట పక్కన ఏదుట్ల గ్రామంలో పక్కనే ఉండేటువంటి మంత్రగాల సాయంతోన ఆవాలు తీసుకొచ్చి పాము ఉన్నటువంటి బొక్కలో వేయమంటే పోచింది. పొద్దుగాల మళ్ళీ కొన్ని ఏం చేసింది, కొన్ని ఆవాలు పేపర్లో పెట్టి ఆ బొక్క దగ్గర పెడితే ఆ పేపర్ తీయడానికి పోతే ఆ బొక్కలో ఉండేటువంటి పామే ఆమెను కాటేసింది. నాకు వెంటనే ఆ గ్రామస్తులు ఫోన్ చేసి ఇంట్లో పాము ఉంది, అవ్వకు గరిచింది, మీరు వెంటనే వచ్చి పామును పట్టుకపోమంటున్నారు, కానీ అవ్వకి ఎట్లా ఉంది, ఏం చేయాలని మాత్రం ఎవరు అడగలేదు. నాకు వెంటనే డౌట్ వచ్చి అక్కడికి చేరుకొని అవ్వను ఫస్ట్ హాస్పిటల్ తీసుకుపోయిన, పామును అక్కడనే వదిలేసిపోయాను. ఎందుకంటే పాము ఎలా కాకపోయినా రేపు దొరుకుతుంది, కానీ ప్రాణం పోతే రాదని చెప్పేసి హాస్పిటల్ తీసుకుపోతే అక్కడ ఉండేటువంటి వాళ్ళ కొడుకులు వాళ్ళు నాటు వైద్యానికే వెళ్తాం మేము అంటున్నారు. వాళ్ళు నాకు ఛాలెంజ్ చేస్తున్నారు, మా అమ్మకి ఏమైనా ఏదో నీవే రెస్పాన్సిబిలిటీ, మేము మా నాటు వైద్యాన్ని తీసుకుపోయిన చాలామంది బతికిండ్రు, కానీ యాక్చువల్గా బతకరాదు. దానికి కూడా రీజన్ చెప్తాను. కానీ అయినప్పుడు కూడా ధైర్యంగా మొండిగా లేదు ఆసుపత్రికి చేర్చాలని చెప్పేసి కేవలం 4 daysలోనే ఒక 70 సంవత్సరాల ముసలాయమను నాగుపాము గడిస్తే ఆమెను కాపాడినామంటే ఆ రోజు కూడా అక్కడ ఉన్న డాక్టర్స్, డిస్ట్రిక్ట్ డాక్టర్స్, డిఎంఎండ్హెచ్ఓ గారు వాళ్ళందరూ కూడా అఫీషియల్గా గవర్నమెంట్ హాస్పిటల్లో ప్రెస్ మీట్ పెట్టి ఈ విధంగా చేస్తే ఎవరైనా కూడా ప్రాణాలు కాపాడడానికి ఈజీగా ఉంటుంది. ఈరోజు సాగర్ గారు వెళ్ళి వాళ్ళని తిరిగి హాస్పిటల్ చేర్చి, అది కూడా గోల్డెన్ అవర్స్ టైం, అంటే చాలా తక్కువ టైంలో వాళ్ళని తీసుకొచ్చి హాస్పిటల్ చేర్చడం వల్లనే మేము ట్రీట్మెంట్ చేసి వాళ్ళకి ప్రాణం పోయడం జరిగిందని చెప్పేసి ఆ రోజు కూడా చాలా గొప్పగా మాట్లాడిన డాక్టర్స్ కూడా. అలాంటి సందర్భాలు చాలా ఉన్నాయండి. వాళ్ళు ఆ విధంగా ఎంకరేజ్ చేస్తుంటే ఇంకా చేయాలనిపిస్తుంది. చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది అనమాట. ఇది ఎంత చేయాలంటే అంత చేయగలుగుతున్నాం. చాలామంది డాక్టర్స్కి ఏ పాము కాటు వేసినప్పుడు ఎలాంటి మెడిసిన్ ఇవ్వాలి, ఎలాంటి ట్రీట్మెంట్ ఇవ్వాలి అనేది కూడా పెద్దగా అవేర్నెస్ ఉండట్లేదంటారా? వాస్తవికంగా చాలామంది డాక్టర్స్ కూడా నాకు ఫోన్ చేసి ఈ స్నేక్ వచ్చింది, స్నేక్ బైట్ అయిందండి, ఇది విషం ఉన్న పామా విషం లేని పామా అని చాలా మటుకు రియల్గా చెప్పాలంటే హైదరాబాద్ నుంచి కూడా కొన్ని హాస్పిటల్స్ నుంచి కూడా నాకు ఫోన్ నెంబర్స్ ఉన్నాయి. వాళ్ళు నాకు కాల్ చేస్తుంటారు. వాళ్ళు వెంటనే నేను ఆ పాము ఫోటో పెట్టుకుంటా. వాళ్ళు కన్ఫ్యూజ్ అవుతుంటారు. రసల్స్ వైపరు, తర్వాత పూడుపాములో టైప్ ఆఫ్ స్నేక్స్ ఉన్నాయన్నమాట. సేమ్ నేనే కొన్నిసార్లు కన్ఫ్యూజ్ అయ్యేటువంటి సిచ్యువేషన్స్ ఉంటాయి. అంటే పిక్కు సేమ్ ఉంటుంది, రసల్స్ వైపరా
లేకుంటే పూడుపామా అని వాళ్ళే కన్ఫ్యూజ్ అవుతుంటారు. నేను కూడా కన్ఫ్యూజ్ అవుతున్నప్పుడు వాళ్ళు కన్ఫ్యూజ్ కావడం వల్ల తప్పేం లేదు. కాబట్టి నేను చక్కగా వాళ్ళకైతే పూర్తిగా దాని మీద ఐడియా ఉంది కాబట్టి వారికి వివరంగా చెప్తా, సార్ ఈ పాముకి అయితే విషయం లేనిది, వాళ్ళకి జస్ట్ స్నేక్ బైట్ అయింది కాబట్టి వాళ్ళకు ఒక టీటీ ఇంజెక్షన్ ఇచ్చి పంపించండి, సింపుల్గా నేనే అడ్వైజ్ చేస్తాను. లేదంటే రసల్ స్వైపర్ సార్, సో ఇది 5 minutes తర్వాత ఇది వస్తుంది, తర్వాత ఈ సింటమెటిక్ 1 by 1 బయటకు వస్తుంటాయి కాబట్టి ఇది ఇట్లయితే చేస్తే బాగుంటుంది సార్ అని వాళ్ళకి నేను గైడ్ చేస్తాను. వాళ్ళకి చెప్పేదంతా కాకపోయినా నాకున్న అనుభవ ప్రకారం వాళ్ళకి చెప్తే ఇదంతా మా కమ్యూనికేషన్లో నడిచిపోతుంది, మేము షేర్ చేసుకుంటాం. సాగర్ గారు, ఇప్పుడు మీరు పాములను పట్టి నలుగురికి సాయం చేయడం అనే కాకుండా ఈ విద్యని మరికొందరికి నేర్పించాలి, మరికొందరిలో అవేర్నెస్ తీసుకురావాలని సాగర్ స్నేక్ సొసైటీ SSSని మీరు స్థాపించారు, ట్రైనింగ్ ఇస్తున్నారు. అది ఎలా జరుగుతుందండి? మేడం, యాక్చువల్గా చాలా మాటకు పోయినప్పుడు వాళ్ళ ఇంట్లో నేను ఒక్కరిని ఉన్నాను, చేయగలుగుతా, నేను ఉంటానా ఉండనా తెలియదు, నా విద్య అనేది ఇక్కడికే కాదు, మన మీద చాలామంది డిఫెండ్ అయి ఉన్నారు, పాపం ఏం తెలియని అమాయక జనాలు ఉన్నారు కాబట్టి వాళ్ళకి ప్రాణం పోకూడదు, కాబట్టి మీరందరూ కూడా నాతో పాటు కలిసి జర్నీ చేయాలని చెప్పేసి చాలా సందర్భాల్లో నేను స్నేక్ అవేర్నెస్ ప్రోగ్రామ్ ఇచ్చినప్పుడు వాళ్ళని రిక్వెస్ట్ చేయడం జరిగింది. ఒక 100 మందికి చెప్తే కనీసం 2 అన్న వస్తున్నారు కాబట్టి ఆ విధంగా చేయడం వల్ల ఇప్పుడు ఒక 37 members వచ్చిండ్రు. వాళ్ళందరూ కూడా బాగా చేస్తూ ఉన్నారు. కాకపోతే ఇక్కడ పెద్ద సవాల్ని ఎదుర్కోవడం ఏంటంటే ఈ కరోనా వచ్చిన తర్వాత వాళ్ళందరికీ కూడా ఉపాధి కోల్పోవడం జరిగింది. నేను ప్రభుత్వానికి రియల్గా చేతులు జోడించి చెప్తా ఉన్నాను, కనీసం 10 సంవత్సరాల నుంచి కూడా నేను ఈ సర్వీస్ చేస్తూ ఉన్నాను, కనీసం ప్రభుత్వమే మా సర్వీస్కు కొంచెం చేదోడు వాదోడుగా ఉండి ఈ సర్వీసును అందరూ కూడా విస్తరించేటట్లు చేయాలి. ఆర్థికపరమైనటువంటి ఇబ్బందులు బాగా ఉన్నాయి, ట్రావెలింగ్ చేయాలి, పామును వనపడితిలో పడతాం కానీ వదిలేయాలంటే కొన్ని సందర్భాల్లో ముసలిళ్ళను కానీ కొండ చిలువలు కానీ శ్రీశైలం ప్రాంతానికి తీసుకుపోవాల్సి వస్తుంది. శ్రీశైలానికి తీసుకుపోవాలంటే మాకు అక్కడ నుంచి 175 kilometers అవుతుంది మేము ఉన్నటువంటి ప్లేస్ నుంచి. దానికి తోడు ఒక వెహికల్ కావాలి, వెహికల్కి ఫ్యూయల్ కావాలి, రెంట్ కట్టాలి, ఇవన్నీ కూడా ఆర్థికంగా నాకు ఇబ్బందికరమైనటువంటి పరిస్థితుల్లోనే దీనిపైన కూడా చాలా సందర్భాల్లో ముఖ్యమంత్రి గారిని కూడా కలవాలని ప్రయత్నం చేసినాం. సేమ్ ముఖ్యమంత్రి గారిని కలవాలనే ఏకైక ఉద్దేశంతోనే 267 kilometers పాదయాత్ర కూడా చేసినాం. సో అప్పుడు చంద్రబాబు నాయుడు సార్ రావడం వల్ల ముఖ్యమంత్రి గారు బిజీగా ఉండి కలవలేకపోయినారు. తప్పకుండా ఈ క్రమంలోనే మీ ఇంటర్వ్యూ ద్వారానైనా వాళ్ళు కలుస్తారని ఆశిస్తున్నాను. మాకున్నటువంటి కోరికలు ఇంకోటి మా మహబూబ్నగర్ వాసే, అందుట్లో మా వనపర్తిలోనే చదువుకున్నాడు సీఎం రేవంత్ రెడ్డి సారు. వాస్తవికంగా చెప్పాలంటే సీఎం రేవంత్ రెడ్డి సార్ చదువుకున్న స్కూల్లోనే నేను కూడా చదువుకున్నా. వాళ్ళు మాకంటే చాలా సీనియర్ కాబట్టి వాళ్ళు చదివి వెళ్ళిపోయిన తర్వాత ఆ స్కూల్లోనే మేము చదువుకున్నాం. ఇంకోటి మా వనపర్తితోనే చాలా సంబంధం ఉంది కాబట్టి ఈ టర్మ్లోనైనా సీఎం సార్ని కలిసి మాకున్నటువంటి కోరికలు, న్యాయపరమైనటువంటి కోరికలు, అందులో సాగర్కి ఎలాంటి ఉపయోగం లేనటువంటి కోరికలు, పబ్లిక్ ఉపయోగపడేటువంటి కోరికలు ఉన్నాయి కాబట్టి తప్పకుండా సారు ఇవాళ కాకపోయినా రేపు ఇంకా ఒక 6 months అయినా సరే మమ్మల్ని పిలుస్తాడని ఆశిస్తున్నాం మేడం. మీరు రెడ్ క్రాస్తో కూడా కలిసి పనిచేస్తున్నారు కదా, ఆ కార్యక్రమాలు ఎలా సాగుతున్నాయి? ఎస్ అండి, సాగర్ అంటేనే ఎమర్జెన్సీ అనేది బాగా చాలా మాటకు 108 నెంబర్ ఎట్లా అయిపోయిందో సాగర్ నెంబర్ కూడా మీరు బాగా చూడండి. ఎక్కడ ఏ ప్రాంతానికి వెళ్ళినా మా ప్రాంతానికి వచ్చి వాళ్ళ కాల్ లిస్ట్ అంటే మామూలుగా వాళ్ళ కాంటాక్ట్ నెంబర్ సెర్చ్ చేస్తే కంపల్సరీ నా నెంబర్ కొట్టేను, ఏదో పేరు రాసుకొని ఉంటారు. అంటే 108 ఏ విధంగా సర్వీస్ చేస్తుందో సాగర్ కూడా 24/7 అది ఒక అంకెకే పరిమితం కాకుండా ఆ విధంగా సర్వీస్ ఇస్తున్నాడు కాబట్టి సమస్య ఏదైనా ఉండను కానీ పరిష్కారం మాత్రం సాగరే చూపిస్తాడని అది బాగుంది. ఎందుకంటే వరదలు వచ్చినప్పుడు నేనే ఉంటున్నాను, అగ్ని ప్రమాదం జరిగినప్పుడు నేనే ఉంటున్నాను, ఎవరికైనా రోడ్డు యాక్సిడెంట్ అయినప్పుడు కూడా నేనే ఉంటున్నాను, పాములు వచ్చినప్పుడు నేనే ఉంటున్నాను, తర్వాత ఇతరాతర సమస్యలు వచ్చినప్పుడు కూడా సాగరే ఉంటున్నాడు. కాబట్టి తప్పకుండా ప్రతి ఒక్కరి నోట్లో నేనున్నాను, ఆ సర్వీస్ చేస్తాను. నా లాస్ట్ కొన ఊపిరి ఉన్నంత వరకు కూడా నాకు తెలుసు కత్తి సాహసం చేసేవాడు కత్తితోనే పోతాడు, పాముతో సాహసం చేసేవాడు పాముతోనే పోతాడు. నాకు ఎప్పుడు ఎలాగో తెలుసు నా ప్రాణం ఎలాగో పోతుంది అనేది నేను 100% ఫిక్స్ అయి ఉన్నాను. అది ఎప్పుడు అనేది నాకు తెలియదు కాబట్టి దాని కొరకు అది ఎప్పుడో చచ్చిపోతానని చెప్పి ఇప్పటి నుంచి భయపడి దాని కొరకు నేను ఎందుకు భయపడాలండి? వచ్చేది ఉంటే ఇలాగో వస్తుంది. కానీ ఆ లాస్ట్ క్షణం వరకు కూడా నా సర్వీసు చేస్తూనే ఉంటాను. దీన్ని మాత్రం ఆపని ఎవరు ఏమనుకున్నా కూడా దీన్ని మాత్రం వదిలివేసే ముచ్చటనే లేదు. కాకపోతే దీన్ని ఇంకా ముఖ్యమంత్రి గారు ఇంకా మా దగ్గర ఉండేటువంటి అఫీషియల్స్ అందరూ ఉన్నారు, వాళ్ళందరూ సపోర్ట్ చేస్తే దీన్ని ముందుకు ఇంకా విస్తరిస్తాను. రీసెంట్లీ కూడా మా పోలీస్ శాఖ మా బాస్ డీజీపీ గారు కూడా నన్ను అప్రిషియేషన్ చేయడం జరిగింది. స్వయంగా వాళ్ళు వనపర్తికి వచ్చినప్పుడు నన్ను పిలిపించుకొని నాకు పూల బొక్కలు ఇచ్చి షబాస్ అని చెప్పి నా భుజం తట్టడం, ఇలాంటివన్నీ చూస్తుంటే చాలా అంటే నేను అనిపిస్తుంది ఇంకా చేయాలనిపిస్తుంది. కాకపోతే ఒక్కని చేయలేకపోతున్నాను. రాత్రి అపరాత్రి వర్షము ఎండ వాన అని ఏం కాకుండా సాధ్యమైనంత వరకు చేస్తూ ఉన్నాను. నా కాన్సెప్ట్ ఏ చిన్న ప్రాణి కూడా ప్రాణం పోకూడదు, ఆ ప్రాణి వల్ల కూడా ఎవరు ప్రాణం పోకూడదు అని 2 ఆలోచనలతోనే ఈ కార్యక్రమాలు చేస్తూ ఉన్నాను మేడం.
సాగర్ గారు, మీరు రిప్టైల్స్, యానిమల్స్, బర్డ్స్ ఇలా అన్నిటినీ పట్టుకుంటూ ఉంటారు. ఒక్కో దానికి ఒక్కో రకంగా విద్య అయితే అవసరం దానికి. అయితే వాటన్నిటిని కూడా వీడియోస్ తీసి మీరు యూట్యూబ్లో పెడుతున్నారు. సాగర్ స్నేక్ సొసైటీ అనే మీ యూట్యూబ్ ఛానల్ అయితే భలే బాగుందండి. నేషనల్ జియోగ్రఫికల్ ఛానల్ చూసినట్టుగా అనిపించింది. దాన్ని ఎవరు హ్యాండిల్ చేస్తారు? ఎలా ఈ వీడియోస్ అన్నీ మీరు చేయగలుగుతున్నారు? మేడం, రియల్గా అయితే మాకు ఆ వీడియో మీద ఎలాంటి పరిజ్ఞానం లేదు. జస్ట్ పోయినామా, కెమెరా పెట్టినామా, తీయడం అంతవరకే తెలుసు. మీరన్న క్వశ్చన్ అయితే మంచి పాయింట్, అది ప్రశ్న. ఒక్కొక్క పాము ఒక విధంగా బిహేవియర్ చేస్తుంది అనమాట. పామును వాస్తవికంగా చాలామంది మేము పోయినప్పుడు పాడిగా విప్పింది, నీవు రావంగానే సైలెంట్గా కూర్చుంది. ఏంటండి మీ దగ్గర ఏమైనా తాయితలు ఉన్నాయా, లేకుంటే చేతుల హస్తంలో ఏమైనా గరడ రేఖ ఉందా, లేదు మీ దగ్గర మంత్రాలు ఉన్నాయని చాలామంది నన్ను కూర్చు అడుగుతా ఉంటాను. నిజంగా చెప్తున్నానండి, నా దగ్గర కానీ నిజంగా వాస్తవికంగా వాళ్ళు నేను పోగానే ఎందుకో నాకు అడేట్ అయిపోతాయి అనమాట. చాలా నేను మంచి రెస్పాండ్ అవుతాయి. నాకు ఎక్కడ కూడా పాములు కానీ పక్షులు కానీ, పక్షుల విషయానికి వస్తే కొద్దిగా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే వాటికి ముక్కు దగ్గరికి మన కళ్ళు ఉండిపోతే వాటికి తెలియదు పొడవాలని చూస్తాయి. కాళ్ళు, వాటి కాళ్ళని కానీ ముక్కు కానీ కొద్దిగా దూరంగా ఉండే నేను మనకు ఉన్నటువంటి పనిని పూర్తి చేసుకొని వాటిని రక్షించి పంపించడం జరుగుతుంది. ఇంకొక విషయం ఏంటంటే, నెమలిని దాదాపు అంటే ఎవరో గుర్తు తెలియని రైతులు గులికేలు అంటారు అనమాట, పెస్టిసైడ్. అవి విత్తనాల్లో కలిపి వేసినప్పుడు తిని అపారకమైన స్థితిలోకి వెళ్ళినప్పుడు దాన్ని దాదాపు అంటే ఒక 37 రోజులు నాతో పాటు ఒక పెద్ద నెమలిని పెంచడం జరిగింది ఆరోగ్యరీత్యా. అప్పుడు ఉన్నటువంటి గౌరవ డిఎఫ్ఓ బాబ్జీరావు సార్ ప్రకారం. సో 37 రోజుల తర్వాత దాన్ని వదిలేసినా కూడా పాపం అది వెళ్ళకుండా మళ్ళీ నా దగ్గరికి రావడం. సో అది మా ఇంట్లో ఒక ఏమంటారు సబ్జా అంటారు, సబ్జా మీద కూర్చుంటే పిలిస్తే రావడం, అంత అటాచ్మెంట్ జరిగిండే. సో అలాంటి దానిలను వదిలేసేటప్పుడు కొద్దిగా బాగా బాధ. ఈ మధ్యకాలంలో గుజరాత్లో, యూపీలో చూసిన ఒక కొంగ కూడా ఒక అతనికి బాగా వాస్తవికంగా కానీ చాలా ప్రేమిస్తాయండి. అది తెలియదు కానీ మనుషుల లోపలన్నా కొంచెం ఇవి ఉంటాయి కానీ పక్షుల్లో కానీ జంతువుల్లో కానీ అలా ఉండవు. వాటిని కొన్ని ఆ సందర్భంలో వాటిని తిరిగి వాటిని వదిలేసే టైంలో కొంచెం బాధ అనిపిస్తుంది. ఎందుకంటే మన దగ్గర కాదు, దాని లైఫ్ అంతా నేచర్లోనే ఉండాలి కాబట్టి తప్పకుండా బాధ అనిపించినప్పుడు కూడా దాన్ని తిరిగి ఆ ప్లేస్లోకి వదిలేస్తున్నాం. పాములను వదిలినప్పుడు కూడా, ఎందుకంటే పూడుపాములు కానీ జరిపోతులు కానీ అవి బాగా చాలా మాటకు నేను దాని మీద బాగా ఆడుకుంటుంటాను. బాగా నాకు ఇష్టం అనమాట పాములతో ఆడుకోవడం. అవన్నీ బాగా వీడియోలు చూస్తే బాగుండదు కాబట్టి వేరే వాళ్ళు మళ్ళీ ట్రై చేస్తే వాళ్ళకి ఏమైనా అయితే ప్రాబ్లం అవుతుంది కాబట్టి అవన్నీ నేను ఆ విధంగా ఎంకరేజ్ చేయను, చెప్పను కూడా. మంచి అటాచ్మెంట్ అయితే దానితో ఉంది. నాకు మనుషుల కంటే ఈ జంతువులతో పక్షులతోనే ఎక్కువ అటాచ్మెంట్ ఉంది. వాటితోనే కొనసాగిస్తానండి. పర్యావరణానికి, ప్రాణులకు మీరు చేస్తున్న మేలును గుర్తించి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అలాగే కొన్ని ఎన్జిఓస్ మీకు అవార్డ్స్ ఇచ్చాయి కదా, వాటి గురించి మాతో షేర్ చేసుకోండి. మేడం, కేంద్ర ప్రభుత్వం నుంచి అంటే మా పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి మా హోంగార్డ్స్కి ఇచ్చేటువంటి ఒక ఉత్కృష్ట సేవా పథకం అనేది కూడా అది రీసెంట్లీ రావడం జరిగింది. చాలా హ్యాపీ, ఎందుకంటే కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చేటువంటి సిల్వర్ మెడల్ కాబట్టి అది నా గౌరవాన్ని చాలా పెంచింది. అది కూడా మా పోలీసు శాఖ నుంచి రావడం నాకు ఆ శాఖ అంటే చాలా ఇష్టం కాబట్టి చాలా హ్యాపీగా ఫీల్ అయినా. మా ఆఫీసర్స్కి అందరూ కూడా ఒకసారి నేను సెల్యూట్ చేస్తూ ఉన్నాను. వాటితో పాటు పక్కన ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం సంక్రాంతి అంటే అటువైన సంక్రాంతిలో వాళ్ళు ఒక నంది అవార్డుతో కూడా నన్ను సన్మానించడం జరిగింది విజయవాడలో, అక్కడ ఎమ్మెల్యే గారు అక్కడ ఉండేటువంటి సొసైటీ ద్వారా. తర్వాత రెడ్ క్రాస్లో కూడా అత్యధిక సార్లు రక్తదానం చేసినందుకు గాను, తర్వాత ఎక్కువ బ్లడ్ కలెక్ట్ చేసినందుకు గాను గవర్నర్ గారి ద్వారా సిల్వర్ మెడల్ ఇవ్వడం. ఇంకా మామూలుగా ఎన్జిఓస్ అంటే చాలా మటుకు గౌరవం అనేది, అంటే మనం చేసే పనిని బట్టి గౌరవం పెరుగుతుంది. తప్పకుండా నా సర్వీస్ని అయితే బ్రేక్ చేయను. అది ఎన్ని అవాంతరాలు వచ్చినా, కొన్ని ఫ్యామిలీ పరంగా కూడా కొంచెం వాళ్ళు కూడా నా పైన హోప్స్ ఉంటాయి కాబట్టి వాళ్ళ కొరకైనా కూడా వాళ్ళు కూడా కోరుకోవడంలో తప్పు లేదు. అయినప్పటికీ కూడా వీళ్ళు నలుగురు అవుతారు కానీ వాళ్ళు మనకు అందరితో సొసైటీతో చూస్తున్న లక్షల మంది ఉన్నారు కాబట్టి వాళ్ళందరూ మా పైన డిఫెండ్ అయి ఉన్నారు కాబట్టి వీళ్ళకంటే వాళ్ళకి ఎక్కువ నేను ప్రియారిటీ ఇస్తా. ఈ సందర్భంగా చెప్తా ఉన్నాను. మీరు ఎందరో ప్రాణాలని కాపాడుతున్నారు, ఎన్నో ప్రాణులని కాపాడుతున్నారు. మీరు చేస్తున్న సేవలు చాలా గొప్పవండి. విమర్శలు అనేవి ఎవరికైనా వస్తూనే ఉంటాయి. ఈ క్రమంలో మీ కుటుంబ సపోర్ట్ అనేది కూడా చాలా గొప్పది. వాళ్ళకు కూడా నా ధన్యవాదాలు, నమస్కారాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్ సాగర్ గారు. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్.